Make So let us go with the life and success lessons. So first one is this one. There are 5 keys to building your faith. 5 keys, and 5 keys to building your faith. So let us go step by step. What are the 5 keys? Number one, faith అనేది ఇట్ సీస్. మన నమ్మకం అనేది ఫస్ట్ చూడాలి, ఫస్ట్ చూడాలి. నెంబర్ టూ, ఫెయిత్ స్పీక్, అంటే మనం నమ్మకంతో మాట్లాడాలన్నమాట. సమ్టైమ్స్ డౌట్తో మాట్లాడతాం, కన్ఫ్యూజన్లో మాట్లాడతాం, అది అందువల్ల మనకి సక్సెస్ రాదు. నెంబర్ త్రీ, ఫెయిత్ టేక్స్ యాక్షన్. ఫెయిత్ అనేది యాక్షన్ వర్క్ చేస్తేనే అవుతుంది అనమాట. దెర్ ఇస్ నో యాక్షన్, దెర్ ఇస్ నో ఫెయిత్. ఓకే, సో దాని గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ ఫోర్, ఫెయిత్ స్టాండ్స్. ఫెయిత్ అనేది దానికి తగ్గట్టుగా మనం స్టాండ్ అవ్వాలి, ఇన్స్పైట్ ఆఫ్ ద ఆర్డ్స్, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. నెంబర్ ఫైవ్, ఫెయిత్ సోస్ సీడ్. సో ఫెయిత్ అనేది ఎప్పుడు విత్తనం అనేది, యూ హావ్ టు సో ద సీడ్ విత్ ఫెయిత్. సో లెట్ us డిస్కస్ వన్ బై వన్. సో వన్ బై వన్ ఈ లెసన్స్ అని వెళ్దాం, ఈ ఫెయిత్ లెసన్స్. సో ఫెయిత్ సీస్ అనమాట. ఫస్ట్ లెసన్ ఏంటంటే, ఫెయిత్ అనేది చూడాలి. యూ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ విజన్ బిఫోర్ యూ క్యాన్ అచీవ్ ఇట్. సో చాలామంది ఏంటంటే, దే డోంట్ రైట్ ఇట్ డౌన్. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్, యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వెన్ యూ డోంట్ రైట్ ఇట్, దట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ ఇట్ లైట్, క్యాజువల్గా తీసుకుంటారు అనమాట. క్యాజువల్నెస్ లీడ్స్ టు క్యాజువాలిటీస్ అంటారు జిమ్ రాన్. ఓకే, క్యాజువల్నెస్ లీడ్స్ టు క్యాజువాలిటీస్. పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ గోల్స్, డ్రీమ్స్, యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ బిఫోర్. చాలామంది ఏంటంటే, పీపుల్ డోంట్ సీ ఇట్ ఫస్ట్. ఓకే, అందువల్ల దే కెనాట్ ఏబుల్ టు బిలీవ్ ఇట్. సో ఫస్ట్ ఏమంటారంటే, నువ్వు ప్రెసిడెంట్ టీం అవుతానంటే చేసి చూపించరా అంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకోండి, ఫస్ట్ షో మీ అంటారు. దే డోంట్ బిలీవ్ ఫస్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద ఫెయిత్ ఫస్ట్. నీకు ఫెయిత్ ఫస్ట్ వచ్చిన తర్వాత యూ స్టార్ట్ లూజింగ్ వెయిట్. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్ ఆన్ పేపర్ అంటారు. ఓకే, బైబిల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ ద గోల్స్. వేర్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ పెరిష్ అని ఉంది, ప్రొవర్బ్స్ 29:18 బైబిల్ ఫ్రేజ్ అనమాట, వెరీ ఫేమస్ ఫ్రేజ్. అందుకని విజన్ చాలా ఇంపార్టెంట్. కళ్ళకు కనిపించక ముందు చూసేదన్నమాట విజన్ అంటారు. ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్, యూ కెనాట్ ఏబుల్ టు డ్రీమ్ ఇట్. నువ్వు ముందు చూడాలి. సపోజ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ హౌస్, యూ హ్యావ్ టు సీ ఇట్ బిఫోర్ యాక్చువల్ బిల్డింగ్ కమ్స్. కాబట్టి ఎనీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్, ఏదైనా 2 సార్లు అవుతుంది. ఒకటి మైండ్ లోపల అవుతుంది, తర్వాత రియల్ లైఫ్లో అవుతుంది. సో ఇఫ్ ఇట్ డోంట్ హ్యాపెన్ ఇన్ ద మైండ్, దెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద రియల్ లైఫ్. సో పీపుల్ యాక్చువల్లీ దే డోంట్ హ్యావ్ ఫుడ్, నో ప్రాబ్లం, దే విల్ స్టిల్ సర్వైవ్. బట్ ఇఫ్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ డై. పీపుల్ చచ్చిపోతారంట, నో హోప్ అంటే. ప్రిజనర్స్, జైల్లో ఉన్నవాళ్ళు చాలామంది దే డై, పీపుల్ సూసైడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజన్. జైల్లో ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు ఏం జరుగుతుందో, అందువల్ల దే డై, జస్ట్ బికాజ్ ఏం జరుగుతుందో తెలియదు, నో హోప్. కాబట్టి పీపుల్కి హోప్ లేనప్పుడు దే రియల్లీ డై. సో పీపుల్ పెరిష్ వెన్ దెర్ ఇస్ నో విజన్. సో మీకు కూడా అంతే, గోల్స్ లేనప్పుడు స్లోలీ డై ఇన్ హర్బల్ లైఫ్. నేను గెట్ టీమ్ అవ్వట్లేదు, మిల్టీ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని యూ యాక్చువల్లీ విల్ డై, బిజినెస్లో డై అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ టు హ్యావ్ ఎ డ్రీమ్. డ్రీమ్ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డ్రీమ్ లైక్ ఎ చైల్డ్. పిల్లల్లాగా మనం డ్రీమ్ చేయాలన్నమాట. మనకి వెన్ యూ ఆస్క్ ఫర్ సంథింగ్, గాడ్ విల్ గివ్ యూ. కానీ మనం ఇఫ్ యూ డోంట్ డ్రీమ్, మీకు చాలామంది డ్రీమ్స్ పెట్టుకోరు, దానివల్ల మీకు లూజ్ అవుతుంది. సో వెన్ దెర్ ఇస్ నో డ్రీమ్, యూ లూజ్ అప్ ఎవ్రీథింగ్. కాబట్టి మేకింగ్ ద డ్రీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డ్రీమ్ యాక్చువల్లీ మేక్ అస్ కాన్ఫిడెంట్ ఆఫ్ అచీవింగ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డ్రీమ్, యూ కెనాట్ డూ ఇట్. సో అందుకనే దట్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ బోర్డ్. విజన్ బోర్డు చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ హర్బల్ లైఫ్ పీపుల్ అస్సలు విజన్ బోర్డ్ పెట్టుకోరు. విజన్ బోర్డు 3 టైప్స్ ఉంటుంది: బోర్డ్, విజన్ బుక్, విజన్ వాల్. ఓకే, బుక్లో కూడా రాసుకోవాలి. రైటింగ్ అనే బుక్ కాల్డ్ విజన్ బుక్. ఎప్పుడు బుక్లో రెడీగా ఉండాలి, ఎప్పటికప్పుడు విజన్ చూస్తుండాలి అనమాట. యూ హ్యావ్ టు సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్స్. యూ కెన్ సీ ద పిక్చర్స్. లైక్ వెకేషన్ క్వాలిఫై అవుతున్నారు అనుకోండి, వెకేషన్ క్వాలిఫై అవుతున్నట్టుగా పిక్చర్ ఎలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, సెకండ్ లెవెలా, థర్డ్ లెవెలా, ఫోర్త్ లెవెల్ క్లియర్గా ఉండాలి. యూ వాంట్ టు బై ఎ కార్, విచ్ కార్ యూ వాంట్ టు బై, ఆ కారు యొక్క పిక్చర్ కూడా యూ టు స్టిక్ ఇట్. ఓకే, ప్రాపర్టీ కొనాలంటే 2 బెడ్రూమా, 3 బెడ్రూమా, అది అపార్ట్మెంటా, ఇండిపెండెంట్ విల్లానా, బంగ్లానా, ఎవ్రీథింగ్ బీ క్లియర్. కమర్షియల్ ప్రాపర్టీనా, విచ్ వన్ యూ వాంట్ టు బై.
ఎవ్రీథింగ్ యూ నీడ్ టు కీప్ ఎ పిక్చర్. ఇక్కడ చాలామంది ది డోంట్ కీప్ ఎ విజన్ బోర్డ్. విజన్ బుక్ పెట్టుకోరు, విజన్ వాల్ పెట్టుకోరు. వై వీ నీడ్ టు కీప్ ఎ వాల్ ఎందుకంటే బికాస్ అవుట్ ఆఫ్ సైట్ గోస్ టు అవుట్ ఆఫ్ మైండ్. సైట్లో ఉంటే మైండ్లో ఉంటుంది. సైట్ అంటే కన్సూప్ మేరలో ఉండాలి. ఇట్స్ యూ హ్యావ్ టు సీ ఆల్ ద టైమ్. ఎప్పుడైతే ఇది లేదో పీపుల్ ఆల్వేస్ ఫర్గెట్ అబౌట్ దేర్ విజన్, దే ఓన్లీ కంప్లైంట్. నాకు అది లేదు, ఇది లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాకు ఐ హ్యావ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బికాస్ దే కెనాట్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే దే కెన్ సీ ఇట్, ఇంకా జరగలేదు, నథింగ్ హ్యాపెండ్, బట్ దే కెన్ సీ ఇట్. దిస్ ఈజ్ ఓన్లీ వేర్ యూ హ్యావ్ టు అప్లై ద ఫెయిత్. విజన్ అనే కానికి డ్రీమ్స్, విజన్ ఇంకా జరగలే, నథింగ్ హ్యాపెండ్ ఎట్, బట్ యు ఆర్ గోయింగ్ టు విజువలైజ్. ఇఫ్ యూ కెన్ విజువలైజ్ ఇట్, యూ కెన్ మెటీరియలైజ్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ నో విజన్, యూ విల్ డై. యాక్చువల్లీ బిజినెస్లో డెత్ అవుతుంది. లాట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్, హెర్బలైఫ్ అసోసియేట్, దే ఫాల్ ఆఫ్ బికాస్ దేర్ ఇస్ నో విజన్. దే కెనాట్ సీ ద ఫ్యూచర్. అన్ని కాంపిటీషన్ సార్, సక్సెస్ లేదు సార్, అందరు స్టక్ అయిపోయారు సార్, నో బడ్ ఈస్ గ్రోయింగ్ బికాస్ దే ఓన్లీ ఇన్ కంప్లైనింగ్ మోడ్. అందుకనే విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ కస్టమర్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్, హౌ మెనీ అంబాసిడర్స్, హౌ మెనీ కోచెస్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ మంత్, హౌ మెనీ సూపర్వైజర్స్, ఫుడ్ లెవెల్ వెకేషన్, వెన్ ఆర్ గోయింగ్ ఫర్ యాక్టివ్ వరల్డ్ టీమ్, గెట్ టీమ్ ఎప్పుడు, అట్లా ఎవ్రీథింగ్ బై విజువలైజేషన్. ప్రెసిడెంట్ టీమ్ ఎప్పుడు. పీపుల్ ఎప్పుడైతే ఇది లేదో న్యాచురల్గా నేను అడుగుతాను అనమాట, ఆమ్, నాకు ఎప్పుడు, మీరు ఎప్పుడు ప్రెసిడెంట్ టీం అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం ప్రెసిడెంట్ టీం సార్, అన్ని ప్రాబ్లమ్స్ చదువుతుంటే ఏం ప్రెసిడెంట్ టీం సార్. దట్ మీన్ దే ఆర్ నాట్ సీయింగ్ ద విజన్. దట్ ఈస్ వై ఆల్ కంప్లైంట్స్ కమ్. ఎప్పుడు ప్రాబ్లమ్ సార్, ఎప్పుడు కంపెనీ ఇట్లా చేస్తుంది సార్, వాల్యూమ్ పాయింట్స్ అవ్వట్లేదు సార్, డౌన్ లైన్ ఎట్లా సార్, అప్ లైన్ స్పాన్సర్ సరిగా లేరు సార్, అంతా వేస్ట్ సార్. దే ఓన్లీ కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్. నోటి నిండా, మౌత్ నిండా కంప్లైంట్స్, మౌత్ నిండా వరీ, డౌట్, కన్ఫ్యూజన్, బికాస్ దేర్ ఇస్ నో విజన్. విజన్ లేదు కాబట్టి ఆల్ నెగిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇఫ్ దే హ్యావ్ విజన్, దట్ నోట్లోంచి ఆల్ దీస్ నెగిటివ్ థింగ్స్ విల్ నాట్ కమ్. ఏం చేయాలో వాళ్ళకి ఓన్లీ గోల్ కనిపిస్తూ ఉంటుంది, డ్రీమ్స్ కనిపించా ఉండాలన్నమాట. ఎప్పుడు చూసినా సరే యూ షుడ్ నాట్ సీ కంప్లైంట్, యూ షుడ్ నాట్ సీ అదర్ థింగ్. సో వెన్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ పెరిష్, పీపుల్ డై. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్, రైట్ ఇట్ డౌన్ అన్ ఎ పేపర్. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్ పేపర్ మీన్స్ త్రీ. విజన్ బుక్ ఉండాలి, అండ్ ద బుక్ ఆల్ ద టైమ్ యూ షుడ్ క్యారీ దట్ బుక్. ఎప్పుడు నువ్వు గెట్ టీమ్ అవుతున్నావు, ఎప్పుడు మిల్ టీమ్ అవుతున్నావు, హౌ మెనీ కస్టమర్స్, ఎవ్రీథింగ్ ద బుక్లో యూ హ్యావ్ టు క్యారీ ఎవ్రీడే, నీతో పాటు ఉండాలి. హౌ మెనీ కస్టమర్స్ హ్యావ్, హౌ మెనీ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్. దట్ విజన్ బుక్ ఉండాలి, విజన్ బోర్డ్ ఉండాలి, బోర్డ్ ఇన్ ద బెడ్రూమ్, యూనో, వేర్ ఎవర్ యు ఆర్ లివింగ్. ఓకే. నెంబర్ త్రీ, విజన్ వాల్, వాల్ నిండా అదే ఉండాలి. సపోజ్ సంబడి వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ బొమ్మలన్నీ ఉంటాయి దాంట్లో, అన్ని అతికించుకుంటారు. విరాట్ కోహ్లీ బొమ్మలు పెట్టుకుంటారు. వై? బికాస్ దే వాంట్ టు బికమ్ లైక్ దెమ్, వాళ్ళలాగా ఉండాలని. అందుకనే ఫెయిత్ ఎప్పుడు చూడాలి. ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు సీ బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్. ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్, యూ కెనాట్ డూ ఇట్ అంటారు వాల్ట్ డిస్నీ. వాల్ట్ డిస్నీ తెలుసు కదా, డిస్నీ వరల్డ్, ఈ క్రియేటెడ్ సచ్ ఎ బిగ్ విజన్. డిస్నీకి విజన్ ఈజ్ అ బిగ్ విజనరీ అనమాట డిస్నీ. మార్క్యూస్ ఇస్ అ బిగ్ విజనరీ. మార్క్యూస్ ఆఫ్ 5 billion, 5 billion, 5 billion, వెన్ కంపెనీ స్ట్రగ్లింగ్ 100 million చేస్తున్నప్పుడు ఈ టాక్స్ అబౌట్ 5 billion. అవర్ కంపెనీ ఫౌండర్ హ్యాస్ అ బిగ్ విజన్. కంపెనీ ఫౌండర్కి విజన్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి, మనకి లేవు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద విజన్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద విజన్ బోర్డ్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్, ఇవన్నీ పెట్టుకొని వర్క్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడైతే లేదో, ఎప్పుడు ఎల్డిఆర్ క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది తీసుకెళ్తున్నారు, ఫ్యూచర్ ఎంబీబీఎస్కి ఎంతమంది తీసుకెళ్తున్నారు, యూఆర్ నాట్ రైటింగ్ డౌన్. అండ్ ఈ విజన్ ఎప్పుడు కూడా డీటెయిల్స్ ఉండాలి. గాడ్ ఆల్వేస్ వాంట్స్ స్పెసిఫిక్ డీటెయిల్స్. డోంట్ ఆస్క్ జస్ట్ లైక్ దట్, యూ హ్యావ్ టు బి క్లియర్. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఒక నాకు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇన్ వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నేను వెన్ ఐ వాజ్ ఎ వరల్డ్ టీమ్ మెంబర్, నేను వరల్డ్ టీమ్ మెంబర్గా ఉన్నప్పుడు ఈ ఫౌండర్ సర్కిల్ చైర్మన్ క్లబ్ అనేది పిక్చర్ నాకు దొరికింది మ్యాగజైన్లో. ఆల్ పిక్చర్స్ వర్ దేర్, వాళ్ళ ఫొటోస్. ఐ వాజ్ వెరీ ఇన్క్విజిటివ్, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. వీళ్ళందరూ ఇంత పెద్దగా అయిపోయారు కంపెనీలో, నేను కూడా అవుతాను, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆఫీసర్, నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఇంకా వరల్డ్ టీమ్ మెంబర్. బట్ నాకు మైండ్లో ఏంటంటే, నేను ఎందుకు కాకూడదు, దట్స్ ఆల్ ఐ హ్యావ్. నేను చాలా చదువుకున్నాను, నాకు నాలెడ్జ్ ఉంది, బట్ ఐ వాజ్ ఫెయిల్యూర్. వరల్డ్ టీంలో 3 years స్ట్రక్ అయిపోయాను. బట్ వరల్డ్ టీంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ సీయింగ్ ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్, బట్ ఐఎమ్ సీయింగ్ మై ఫ్యూచర్. అక్కడ వరల్డ్ టీమ్ ఫౌండర్ సర్కిల్ మధ్యలో నేను స్కాన్ చేసి ఆ పిక్చర్ మధ్యలో నా ఫోటో పెట్టుకున్నాను. అప్పుడు ఈ కంప్యూటర్ రాలే, విన్ రాలే. బట్ సమ్హౌ ఐ స్టిక్ దట్. దాని పిక్చర్ తీసుకొని దాన్ని స్కాన్ చేసి ఆ పిక్చర్ నా పాస్పోర్ట్ సైజ్ పెట్టాను అనమాట. సో యూ కెన్ సీ
నేను ఇంకా అవ్వలే. ఐ వాజ్ ఓన్లీ వరల్డ్ టీమ్ మెంబర్. నేను కేవలం వరల్డ్ టీమ్ మెంబర్గా ఉన్నప్పుడు నాకు ఆ డేరింగ్ ఉంది, డేర్ టు డ్రీమ్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమైంది, నేను సింథియా వేరెవర్ వీ గో, అప్పట్లో కంపెనీ చైర్మన్స్ క్లబ్ అని పెట్టేదన్నమాట. వీఆర్ ఓన్లీ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్స్. మేము చైర్మన్ క్లబ్ ఇంకా కాలే. ఓకే, బట్ అవర్ డ్రీమ్స్ కంటిన్యూ. చైర్మన్ క్లబ్ అవుతామని. ఎప్పుడు అవుతాం మాకు తెలియదు, ఎలా అవుతాం మాకు తెలియదు. వీ డోంట్ నో వాట్ హౌ ఇట్ హ్యాపెన్, వెన్ ఇట్ విల్ హ్యాపెన్. మాకు ఎప్పుడు అవుతుందో మాకు తెలియదు. బట్ వాట్ వీ నో ఇస్ వన్ డే వీఆర్ గోయింగ్ టు బికమ్ చైర్మన్ క్లబ్. వీ డి నాట్ స్టాప్ డ్రీమింగ్. డ్రీమ్ చేయడంలో మేము స్టాప్ చేయలే. అక్కడ మీ చైర్మన్ క్లబ్ అక్కడ అక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎంటీ సీట్ పెడతారు, వేకెంట్ సీట్. అక్కడ బోర్డు పెడతారు చైర్మన్ క్లబ్ సీటింగ్ అని. నో బడీ సీటింగ్ దేర్. ఎందుకంటే ఎవరు లేరు ఇండియాలో చైర్మన్ క్లబ్. సో బట్ వీ గో అండ్ టేక్ పిక్చర్స్ దేర్ యాజ్ యూ వీఆర్ సిట్టింగ్. సో గాడ్ వాచెస్ ఆల్ దీస్ థింగ్స్. గాడ్కి, దేవుడికి ఎప్పుడు ఇట్లాంటి వాచ్ చేస్తున్నాడు. చిన్నపిల్లలాగా హౌస్ ఇల్లీగా మనం బిహేవ్ చేస్తాం చూసారా, ఈ బిహేవ్స్ లైక్ చిల్డ్రన్ ఆస్కింగ్ గాడ్. చిల్డ్రన్ మనకి డాడీని అడిగారు అనుకోండి, డాడీ నాకు సైకిల్ కావాలని. సో డాడీ ఓకేరా ఇస్తాను రా అన్నాడు నీ బర్త్డేకి. సో ఈ స్టార్ట్ డ్రీమింగ్, అరే మా డాడీ ఇస్తాడు అని. ఆల్వేస్ సైకిల్ డొక్ 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 పియాం 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 బెల్ కొడతా ఉంటాడు. బిల్లింగ్ సైకిల్తో వెళ్తున్నట్టు డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటాడు. సో గాడ్ వాచెస్, డాడీ ఆల్సో వాచెస్ ఎవరీ స్టెప్ ఆఫ్ యూ అవుట్ ఆఫ్ ఫెయిత్. సో వీ వర్ డూయింగ్ ద సేమ్. చైర్మన్ క్లబ్ సీటింగ్లో పెట్టాం. నెక్స్ట్ యూ కెన్ సీ వన్ మోర్ చైర్మన్ క్లబ్ సీటింగ్లో. సో ఈచ్ టైం కంపెనీ ఎక్స్ట్రా వ్యాగన్జా లాగానే ఎక్కడ చోట సీటింగ్ పెట్టినప్పుడు వీ డి నాట్ బికమ్, అప్పటికి అవ్వలే. నేను ఓన్లీ ప్రెసిడెంట్ మెంబర్. వీ కెన్ సీ దెమ్, సీ యాజ్ ఆ పిక్చర్లో. బట్ టేక్ పిక్చర్స్ దేర్. అక్కడ వెళ్ళి పిక్చరు అక్కడ రానివ్వట్లే లోపలికి, బట్ టేక్ పిక్చర్ అవుట్ సైడ్. బట్ ఇట్ హ్యాపెన్ ఎవ్రీ ఇయర్. మేము విజువలైజ్ చేస్తూ ఉన్నాం. దెన్ ఇట్ గాట్ మెటీరియలైజ్డ్ అండ్ నవ్ వీ బికేమ్ చైర్మన్ క్లబ్ మెంబర్. యూ కెన్ సీ వాళ్ళ మధ్యలో మేము ఉన్నాం. బట్ ఇవన్నీ ఎప్పుడు ఫస్ట్ ఊహించుకున్నాం మైండ్లో. సో వీ బికేమ్ పార్ట్ ఆఫ్ ద చైర్మన్స్ క్లబ్ ఫౌండర్ సర్కిల్ టీమ్. వీఆర్ సిట్టింగ్ అలాంగ్ విత్ ద ఫౌండర్ సర్కిల్ అండ్ చైర్మన్ క్లబ్ మెంబర్. చూడొచ్చు మా పిక్చర్స్. సో ఈ పిక్చర్స్ నాకు మా ఫ్రెండ్ ఒకరు పంపించారన్నమాట. పంపించినప్పుడు సీరా నువ్వు ఉన్న వాళ్ళతో పాటు చైర్మన్ క్లబ్ ఫౌండర్ సర్కిల్ మధ్యలో అని. సో ఇది అంతకుముందు ఇంపాసిబుల్ ఫర్ మీ, ఎందుకంటే ఐ యూస్ టు బి వెరీ ఫార్. వాళ్ళ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, చైర్మన్ క్లబ్ ఫౌండర్ సర్కిల్ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అట్లాంటిది వీఆర్ సిట్టింగ్ ఎలాగ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు పక్క పక్కన కూర్చుంటున్నాం, వాళ్ళతో పాటు మాట్లాడుతున్నాం. అదర్వైజ్ సెక్యూరిటీ డోంట్ అలో ఓన్లీ దగ్గరికి. అండ్ వీఆర్ డిస్కసింగ్ అలాంగ్ విత్ ఆల్ అదర్ చైర్మన్ క్లబ్ ఫౌండర్ సర్కిల్ మెంబర్స్. అండ్ వీఆర్ సిట్టింగ్ విత్ సిఇఓ. సిఇఓ గురించి అంటే అసలు దొరికేది కాదు. చైర్మన్ మనకి మైక్లో జాన్సన్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్. సిఇఓ స్టిఫాన్ గ్రాడ్జీ. అండ్ వీఆర్ సిట్టింగ్ అలాంగ్ విత్ దెమ్ పక్క పక్కనే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్. మాకు అది ఇంపాసిబుల్ అది, ఎందుకంటే ఎక్కడ మమ్మల్ని అలో చేస్తారు చెప్పండి. బట్ ఆల్ ఇంపాసిబుల్ డ్రీమ్స్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు బిలీవ్. మీరు నమ్మితే, విజువలైజ్ చేసుకుంటే, పేపర్ మీద పెడితే, ఈ పిక్చర్లన్నీ మీరు పెట్టుకోవాలి. మీరు కూడా ఒక రోజు అవుతుందని ఊహించుకోవాలి. అవుతే అవుతుంది. ఓకే, సో నాకు పెద్ద టీం ఉంది, ప్రెసిడెంట్ మెంబర్స్. నాకు 33-35 ప్రెసిడెంట్ మెంబర్స్ ఉన్నారు నాకు. సో ప్రెసిడెంట్ మెంబర్స్ అందరూ ఒక టీం అయిపోయింది మాది. సో ఇదంతా నా ఊహించుకున్నాను, వన్ డే ఇట్ విల్ హ్యాపెన్ అని. ఓకే, ఒకప్పుడు నాకే సక్సెస్ లేదు. కాబట్టి మీకు నేను ఇప్పుడు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ హౌ ఫాస్ట్, ఇట్ ఈస్ హౌ ఫార్ ఇంపార్టెంట్. ఎంత దూరం మీరు విజువలైజ్ చేసుకుంటారో. సో ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. మీ డ్రీమ్ని డీటెయిల్గా రాయండి. డోంట్ రైట్ జస్ట్ ఓన్లీ చైర్మన్ క్లబ్ ఆర్ ప్రెసిడెంట్ టీమ్ ఆర్ గెట్ టీమ్. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్లో ఎంత దూరం మీరు విజువలైజ్ చేసుకుంటారో ఆలోచించండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విజువలైజింగ్ హౌ ఫార్ యూ కెన్ గో. ఇట్ ఈస్ నాట్ హౌ ఫాస్ట్. అఫ్ కోర్స్ ఫాస్ట్ కూడా ఇంపార్టెంట్, బట్ హౌ ఫార్, ఎంత దూరం వెళ్ళగలుగుతారు హర్బల్ లైఫ్లో. థింక్ స్కై ఇస్ ద లిమిట్. మనం ఎంతమంది పెద్ద టీంని మనం పెట్టుకోవచ్చు. ఎన్ని దేశాల్లో మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి, ఎన్ని రాష్ట్రాల్లో ఎక్స్పాండ్ అవ్వాలి, దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెన్ డ్రీమ్ లైక్ ఎ చైల్డ్. ఓకే, అండ్ దీంట్లో యూ హ్యావ్ టు థింక్ బిగ్. దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ బిగ్. ఇఫ్ యూ కెనాట్ థింక్ బిగ్, యూ కెనాట్ అచీవ్ బిగ్. కాబట్టి వన్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటంటే, గాడ్ లైక్స్ బిగ్ ఆస్కర్స్, నాట్ స్మాల్ థింకర్స్. దేవుడు అంట, if you want to talk to God, you have to approach him how he is. He's a big God, not a chiller small God. దేవుడు చాలా పెద్ద హోల్ యూనివర్స్ క్రియేట్ చేశాడు కదా, హోల్ వరల్డ్, హోల్ యూనివర్స్. ఫర్ అవర్ డ్రీమ్స్ ఆర్ నథింగ్. లైక్ జిమ్రాన్ అంటాడు, వెన్ యూ గో టు ఓషన్, డోంట్ గో టు ఓషన్ ఫర్ వాటర్ విత్ ఎ స్పూన్ అని. స్పూన్తో వెళ్ళొద్దు అని. అట్లీస్ట్ గో విత్ ఎ బకెట్ సో దట్ చిల్డ్రన్స్ డోంట్ లాఫ్ ఎట్ యూ. వాటర్ కావాలంటే స్పూన్తో ఎట్లా వెళ్తావు? ఓషన్, సచ్ ఎ బిగ్ ఓషన్. ఓషన్ ఎట్లనో హర్బల్ లైఫ్ అట్లా ఉంది, పెద్ద బిజినెస్ మనది. సో డోంట్ గో విత్ ఎ స్మాల్ డ్రీమ్, నాకు ఓన్లీ గెట్ టీమ్ మిల్ టీమ్. గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. ఆస్క్ బిగ్ థింగ్స్, దెన్ యూ విల్. గాడ్ సైజ్ అడుగుండాలన్నమాట.
దెన్ గాడ్ లైక్స్ దట్ కైండ్ ఆఫ్ ఆస్కింగ్ బిగ్ అనమాట. సో థింకింగ్ బిగ్ నా వీడియో ఉంది. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, గో టు దట్ వీడియో అండ్ చెక్ థింక్ బిగ్ అండ్ అచీవ్ బిగ్, సేమ్ టైటిల్తో ఉంటుంది వీడియో, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఓకే, యూ హ్యావ్ టు థింక్ బిగ్, డోంట్ థింక్ స్మాల్. నేను ఎప్పుడు కూడా ఐ కేమ్ ఫ్రమ్ స్మాల్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ నుంచి వచ్చాను, నేను తెలుగు మీడియం. మై పేరెంట్స్ ఆర్ సింపుల్ పీపుల్, వీఆర్ నాట్ రిచ్ పీపుల్, వీఆర్ ఆర్డినరీ పీపుల్. సో వీఆర్ స్ట్రగులింగ్ ఇన్ ది విలేజ్లో. అట్లాంటిది హౌ ఐ కేమ్ టు దిస్, ఐ వాజ్ థింకింగ్ ఈవెన్ బిఫోర్ కమింగ్ టు హర్బల్ లైఫ్, ఐ వాజ్ థింకింగ్ బిగ్. మా ఫ్యామిలీలో అందరు ఉద్యోగం, స్మాల్ జాబ్ అనమాట. సో బట్ నా థింకింగ్ బిగ్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, సివిల్ సర్వెంట్ అవ్వాలి. ఐ వర్క్ వెరీ హార్డ్. ఓకే, నా థింకింగ్ ఎప్పుడు పెద్దగా ఉండేది. దెన్ న్యాచురల్లీ ఐ కేమ్ అప్ టు గ్రూప్ వన్ జాబ్. సో బికాస్ ఐ వాజ్ థింకింగ్ బిగ్, గాడ్ గివింగ్ మీ దట్ కైండ్ ఆఫ్ లెవెల్స్. దీంట్లో ఐఎమ్ థింకింగ్ చైర్మన్ క్లబ్, ఐ థింకింగ్ వన్ డే ఫౌండర్ సర్కిల్. సో థింక్ బిగ్, హూ ఈస్ స్టాపింగ్ యూ? సో డోంట్ థింక్ స్మాల్, డోంట్ షేర్ బిగ్ డ్రీమ్స్ విత్ స్మాల్ మైండ్స్. ఎందుకంటే మీ పెద్ద పెద్ద డ్రీమ్స్ కోరుకున్న తర్వాత మళ్ళీ చిన్న మైండ్స్తో నువ్వు షేర్ చేయొద్దు, చిన్న పీపుల్తో డిస్కస్ చేయొద్దు. వాళ్ళు చిల్లర పీపుల్ అనమాట, వాళ్ళు నవ్వుతారు. నవ్వితే నవ్వారు, బట్ నవ్విందంటే అర్థం కరెక్ట్ అనమాట, మీ డ్రీమ్స్ కరెక్ట్ ఉన్నట్టు. ఏ వార్నింగ్ అబౌట్ బీయింగ్ సెలెక్టివ్ రిగార్డింగ్ హూ షాల్ షేర్ యువర్ గోల్స్ విత్ టు ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. ఎందుకంటే కొంతమంది మనల్ని ఫెయిత్ తీసేస్తారు. ఇదంతా నీకు అవదలేరా అంటారు. నువ్వు ఆడదానివి, నువ్వు లేడీ, నీ వల్ల కాదు, నువ్వు హౌస్ వైఫ్కి, నీ మొక్క నీకు ఇంగ్లీష్ రాదు, నీ బొంద నీకేమవుతుంది, ఇట్లాంటివన్నీ నెగిటివ్ పదాలు చెప్పగానే మనం నిజంగా అంతేనంటాం అని చెప్పేసి మనం ఆగిపోతాం. మన ఫెయిత్ పాడైపోతుంది. సో డోంట్ షేర్ బిగ్ డ్రీమ్స్ విత్ స్మాల్ మైండ్స్, కీప్ ఇట్ విత్ యూ. ఓకే, బట్ రైట్ ఇట్ డౌన్. ఓకే, బట్ షేర్ విత్ సెలెక్టివ్ పీపుల్, ఎవరైతే హూ విల్ ఎంకరేజ్ యువర్ డ్రీమ్స్, వాళ్ళు అట్లాంటి వాళ్ళ మధ్యలో ఉండాలన్నమాట. అందుకనే నేను, ఇఫ్ యూ వాంట్ రియల్లీ గో బికమ్ బిగ్, సెలెక్టెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అందరితో ఉండకూడదు. అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్, రైట్ పీపుల్ మధ్యలో ఉండాలి. ఓకే, సో థింక్ బిగ్ ఫార్ములా ఏంటంటే బిలీవ్ బిగ్గర్. ఫస్ట్ మీరు పెద్దగా బిలీవ్ చేయాలి. స్పీక్ బిగ్గర్ థింగ్స్, ఇంకొకటి స్పీకింగ్ బిగ్గర్ థింగ్స్, నాట్ స్మాలర్ థింగ్స్. యాక్ట్ బిగ్గర్, మీరు బిహేవ్ కూడా అట్లనే ఉండాలి, యాక్ట్ బిగ్గర్. లర్న్ ఫాస్టర్, స్టే కన్సిస్టెంట్, మీరు కూడా అట్లనే నేను చేయబోతున్నాను అన్నట్టుగా ఉండాలి. గ్రో బిగ్గర్. ఓకే, థింక్ బిగ్గర్ అండ్ స్పీక్ బిగ్గర్, అంటే పదాలు కూడా అట్లనే మాట్లాడాలి మీరు. యూ షుడ్ నాట్ స్టాక్ స్మాలర్ లెవెల్. మనకు అవ్వదులే, ఇద్దరు కస్టమర్లు వస్తారంటవా, రారేమో, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ రాకూడదు. అండ్ బిలీవ్, యాక్షన్ కూడా అట్లా ఉండాలి. బిగ్ థింకింగ్, 10 కస్టమర్ ఎవ్రీడే, టాకింగ్ టు 20 పీపుల్, 30 పీపుల్, ఇట్లా. అండ్ ఆల్సో లర్న్ ఫాస్టర్. ఓకే, ఎందుకంటే యూ బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్, అంటే మీ దగ్గర ప్రాబ్లం ఉండకూడదు. లైక్ డాడీని అడిగావు సైకిల్ కావాలని, సో డాడీ ఈస్ గోయింగ్ టు గివ్, బట్ నువ్వు మర్చిపోతే డాడీ కూడా వీడు మర్చిపోయిండు అని చెప్పేసి వీళ్ళు ఆల్సో విల్ నాట్ గివ్. సో కన్సిస్టెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి, సైకిల్ కొంటున్నట్టుగా, డ్రైవ్ చేస్తున్నట్టుగా అన్నీ. సో గ్రో బిగర్. ఓకే, సో డైలీ రిమైండర్స్ పెట్టుకోవాలి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కాబట్టి సమ్ టైమ్స్ మిమ్మల్ని మీరే బిలీవ్ చేయరు. కొంతమంది ఏంటంటే ఇదంతా అవుతుందంటవా, అవ్వదులే. ఎప్పుడైతే నువ్వు అట్లా అనుకున్నావు, యూఆర్ నాట్ బిలీవింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, గాడ్ ఆల్సో విల్ నాట్ గివ్ యూ. రీప్లేస్ ఎక్స్క్యూజెస్ విత్ యాక్షన్. ఏ రోజుకి ఆ రోజు చేయాల్సిన వర్క్ చేయాలి. ఏమన్నా అవుతుందంటవా, వదిలే అనొద్దు, ఎక్స్క్యూజెస్ వద్దు. రెయిన్, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా నీ డ్యూటీ నువ్వు చేయి. డైలీ 10 పీపుల్, టాకింగ్ టు పీపుల్, ఇన్విటేషన్, చెకప్ క్యాంప్స్, కీప్ డూయింగ్ ద ఫెయిత్ యాక్షన్ కంటిన్యూ అనమాట. ఫోకస్ ఆన్ సొల్యూషన్స్, డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం. ఇంట్లో ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఉంటాయి, అన్నింటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం. సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయొద్దు, ఎందుకంటే ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. బట్ స్పీక్ పాజిటివ్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. నెవర్ టాక్ నెగిటివ్ వర్డ్స్, నోట్లోంచి నెగిటివ్ పదాలు వద్దే వద్దు. లర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్, కానీ సెట్ బ్యాక్స్ ఉంటాయి, అంటే కొన్ని కింద పడుతూ ఉంటాం, స్ట్రగుల్ అవుతుంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి, కానీ వాటి నుంచి నేర్చుకోవాలే కానీ ఇంకా మనకి అవ్వదులే అనుకోవద్దు. నెవర్ గో బ్యాక్. బిల్డ్ గుడ్ రిలేషన్షిప్, అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ఇమ్మీడియట్లీ, యాక్షన్, డోంట్ డూ డిలే. ఏదైతే చేయాలో ఏ రోజుకి ఆ రోజు వర్క్ చేస్తూనే ఉండాలి. ఈరోజు చేయాల్సింది రేపు, రేపు చేయాలి, నేను పోస్ట్పోన్ చేయొద్దు. ఏ మంత్ కా మంత్ వాల్యూమ్స్, ఏ మంత్ కా మంత్ వర్క్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. నేను చూసారా, ఐ స్టార్టెడ్ థింకింగ్ బిగ్. నేను 50స్లో నేను ఫుల్ మారథాన్ చేశాను. 50స్లో 50, 51 ఆ మధ్యలో. ఓకే, నా ఏజ్లో 51, 52 అట్లా. మారథాన్ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఎప్పుడు రన్నింగ్ చేయలేదు అసలు. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేవాడిని కానీ ఐ నెవర్ ర్యాన్ 42 కిలోమీటర్స్.
సో ఎప్పుడో 3 కిలోమీటర్స్ రన్ చేయడానికే నాకు దమ్ము వచ్చింది. ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసిందన్నమాట 3 కిలోమీటర్స్ రన్ చేయమని. ఒకసారి దాని స్టోరీ చెప్తాను ఎప్పుడైనా. సో దెన్ వీ స్టార్టెడ్ 4 కిలోమీటర్, దెన్ 5 కిలోమీటర్, దెన్ 7 కిలోమీటర్, 8, 9, 10, 42 కిలోమీటర్స్ రన్నింగ్. అంటే అసలు బాడీ మొత్తం ఎట్లా ఏంటంటే మొత్తం చెమట చెమట కారిపోతుంది, బికమ్ వీక్. బట్ ఐ స్టార్టెడ్ ఛాలెంజింగ్, ఎందుకు కాకూడదు, కొంతమందికి ఎందుకు వస్తుంది అని. అందుకనే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఫెయిత్ మీకు బిల్డ్ అవుతుంది. అక్కడ ఇంపార్టెంట్ నాట్ రన్నింగ్, ఇంపార్టెంట్ ఈజ్ బిలీవింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అప్లై ఫెయిత్. ఫెయిత్ మీ మీద అప్లై చేయండి, మీరు కూడా చేయగలుగుతారు. ఓకే. ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్. ఇంపాసిబుల్ అంటే నాకు అసలు ఇంపాసిబుల్ అది, కానీ నేను బిలీవ్ చేశాను, ఇప్పుడు అవుతుంది. మీరందరూ సార్ ఎట్లా చేశారు, నాకు తెలియదు, ఫస్ట్ నేను బిలీవ్ చేశాను. కాబట్టి జరగక ముందే ఫస్ట్ చూడాలి మీరు. బిఫోర్ యూ రన్ 42 కిలోమీటర్స్ యూ హ్యావ్ టు సీ ఐఎమ్ గోయింగ్ టు డూ నో మ్యాటర్ వాట్. ఎన్ని కష్టాలు వచ్చినా చేస్తాను. దట్ ఈస్ యాటిట్యూడ్. నేను చేసిన తర్వాత ఐ డి నాట్ స్టాప్ డ్రీమింగ్ అబౌట్ మీ. నెమ్మదిగా మా వైఫ్ని, చిల్డ్రన్ కూడా లాగాను నెమ్మదిగా. మై సన్ రాహుల్ డేట్ 90 కిలోమీటర్స్ సైక్లింగ్, 90 కిలోమీటర్స్. వాడికి చాలా హేట్ అనమాట రన్నింగ్ అంటే, బట్ ఈ స్టిల్ డిడ్ హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్స్. రాహుల్ కూడా చేసేవాడు. Varun also started doing running. He also wanted to achieve. So I brought my children also, applying the same faith. Okay. But I don't know whether they do it or no. But applied same faith. వాళ్ళు కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి, బికాస్ దే వాంట్ టు బి కోచెస్. సో ఐ థాట్ వెన్ ఐ క్యాన్ డూ, దే ఆల్సో క్యాన్ డూ, దే ఆర్ యంగ్స్టర్స్. సో దెన్ ఐ పుట్ దెమ్ ఇన్ టు ఐరన్ మ్యాన్. తర్వాత నెక్స్ట్ అంతా మీరు చూసారు, దే ఆల్సో బికేమ్ ఐరన్ మ్యాన్, దే ఆల్సో గాట్ ఐరన్ మ్యాన్ మెడల్. దే ఆర్ సో హ్యాపీ. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఫెయిత్. ఓకే. బిఫోర్ యూ బిలీవింగ్, నేను బిలీవ్ చేశాను, తర్వాత చిల్డ్రన్ ఆల్సో డి నాట్ బిలీవ్, చేయగలుగుతారా లేదా. సో వన్స్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్, దెన్ ఐ వాస్ ఇంపార్టింగ్ దట్ ఫెయిత్. ఇంపార్టింగ్ ఫెయిత్ ఇంపార్టెంట్. అంటే ఫెయిత్ మధ్యలో ఉంటే, ఫెయిత్ఫుల్ మధ్యలో, పీపుల్ మధ్యలో ఉంటే సెలెక్టివ్ క్రౌడ్లో నువ్వు కూడా అయిపోతావు. కాబట్టి అట్లాంటి క్రౌడ్లో ఉండాలి. సో మా క్రౌడ్లోకి ఎవరు వస్తే వీ టాక్, రన్నింగ్ బాగుంటుంది చేయరా, ఎంకరేజ్ చేస్తాం, కీప్ ఆన్ ఎంకరేజ్. ఓకే. ఇఫ్ యూ బిలీవ్ యుల్ రిసీవ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్, యూ విల్ గెట్ ఇట్ అంటారు బైబిల్లో మ్యాచ్ 21-22. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ప్రేయర్, నువ్వు ప్రేయర్లో అడగాలి దేవుణ్ణి, ఫస్ట్ అడగాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ బిలీవ్ చేయాలి, నమ్మాలి. దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్, అంటే నీకు అది వచ్చినట్టుగా వెంటనే, అండ్ విల్ బీ యువర్స్. ఇది ఇంపార్టెంట్. ఫెయిత్ టెస్ట్ ఇది అనమాట. కొంతమంది అడుగుతారు, ప్రేయర్ చేస్తారు, ఇస్తాడులే చూద్దాంలే, గాడ్ వింటాడంటావా మన ప్రేయర్. ఇది ప్రాబ్లం. అందుకనే ది గాడ్ విల్ నాట్ గివ్ యూ. సో ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని 3 స్టెప్స్ ఉన్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ పవర్ ఆఫ్ సీక్రెట్ చాలా ఇంపార్టెంట్. ద సీక్రెట్ అనే బుక్ రాయబడింది బై రోండా బైరన్. ఇది వరల్డ్ ఫేమస్ బుక్. అది ఇప్పటికీ వరల్డ్ ఫేమస్ బుక్ అనమాట. షీ బారోడ్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ బైబిల్లో తీసుకుంది. ఆస్క్, బిలీవ్, రిసీవ్. తన యూనివర్స్ నుంచి వస్తుందని. యూనివర్స్ ఎక్కడి నుంచి వస్తాము, చెట్టు పొట్టులో యూనివర్స్ ఇస్తుందా చెప్పండి. ఇట్స్ ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు గివ్. బట్ సమ్ పీపుల్ డోంట్ బిలీవ్ గాడ్. కొంతమంది దేవుడు అంటే నమ్మరు. అందుకని షీ సేస్ యూనివర్స్ ఇస్తాను. యూనివర్స్ అంటే చెట్టు పొట్టలు కొండలు ఇస్తాయి చెప్పండి. సో సంబడి హూ హ్యాస్ పవర్ ఓన్లీ కెన్ గివ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ యూనివర్స్ అంట. యూనివర్స్ అంటే అర్థం దేవుడు, క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అని. అడగాలి ప్రేయర్లో ఫస్ట్ అడగాలి, దేవుడా నాకు ఇది కావాలి, గివ్ మీ ప్రెసిడెంట్ టీమ్, గివ్ మీ గెట్ టీమ్, గివ్ మీ 100 కస్టమర్స్. అడగాలి ఫస్ట్. గివ్ మీ ఫస్ట్ లైన్స్ 25 ఫస్ట్ లైన్స్ కావాలి. ఫస్ట్ అడగండి. నేను అడిగాను, మేక్ మీ చైర్మన్ క్లబ్, ఫౌండర్ సర్కిల్. ఫస్ట్ అడగాలి, క్లియర్గా అడగాలి అడుగుతున్నప్పుడు. డోంట్ సే నాకు మేక్ మీ రిచ్ అని కాదు, నాకు డెట్ ఫ్రీ అని అనొద్దు. ఎంత డెట్ ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి దేవుడా, అప్పుల నుంచి బయటకు తీసుకురా, ఎంత అప్పు ఉందో కూడా చెప్పాలి. ఐ వాంట్ టు బై ఎ కార్, ఐ వాంట్ టు బై దిస్ కార్, BMW కార్, బెంచ్ కార్, ఈ మోడల్ ఐ వాంట్ టు బై ఎందుకంటే మా ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. ఆస్క్ ఇన్ ఫెయిత్, అడగాలి. ప్లస్ నెంబర్ 2 బిలీవ్, నమ్మాలి. యాక్ట్ కాన్ఫిడెంట్లీ అండ్ హ్యావ్ ఏ ప్లాన్ వేసుకోవాలి. ఓకే. అండ్ టు రిసీవ్ ఇట్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ డైలీ. అదే పనిగా చేయాలి. కొంతమంది అడిగితే దేవుడు ఇస్తాడులే అనుకుంటారు, వాళ్ళు వర్క్ చేయరు. అట్లా రాదు. లాట్ ఆఫ్ పీపుల్ దేవుడు అడిగాం కదా ఇస్తాడు కదా, దేవుడు ఇవ్వడు. అట్లా అంటే గాడ్ వోంట్ ఎంకరేజ్ లేజీ పీపుల్. లేజీ సోమరిపోతుని ఎంకరేజ్ చేయడు. గాడ్ వాంటెడ్ యూ టు వర్క్, డూ యువర్ సోయింగ్ సీడ్స్. విత్తనాలు వేసుకుంటూ వెళ్ళు, నేను ఇస్తాను, నా ఇష్టం వచ్చిన టైంలో ఇస్తాను. దట్స్ గాడ్స్ ప్లాన్. మెనీ పీపుల్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు అన్నమాట. అడగరు, దే డోంట్ ఆస్క్, దే డోంట్ బిలీవ్. ఆ దేవుడు అక్కడ బిజీ ఉంటాడు, దే డోంట్ బిలీవ్ అండ్ దే ఫర్గెట్. ఆస్క్, ప్రేయర్లు అడిగినారు, బిలీవ్ చేశారు, దే ఫర్గెట్. అది రావాలి. యూ హ్యావ్ టు బీ అలైన్మెంట్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. చైర్మన్ క్లబ్ అవ్వాలని అడిగాను, బట్ వరల్డ్ టీం నుంచి అడిగాను, బట్ ఐఎమ్ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్ వర్క్.
I did not disappear from Herbalife. Daily using the product, wearing the badge, talking to people, daily 10 invitation. That's how plan is going on. Sometimes ups and downs, sometimes downs ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు అలైన్ యువర్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ యువర్ ఆస్కింగ్ అండ్ బిలీవ్. లాస్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు అదే ఈ అలైన్మెంట్ అంటే మన గాడిలో వీల్స్ ఉంటాయి కదా, చక్రాలు, వీళ్ళు మనకి వీల్స్ షుడ్ బి అలైనింగ్, సేమ్ అలైన్మెంట్ అంటారు. మీ థాట్స్, ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు ఏదైతే డ్రీమ్ చేశారో, బిలీవ్ చేశారో అదే విధంలో ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సో ఫైవ్ కీస్లో ఫస్ట్ వన్ మీకు ఫెయిత్, బిలీవ్ చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రీమ్ చేయాలి. నెంబర్ 2 ఫెయిత్ స్పీకింగ్ అనేది సెకండ్ ప్రిన్సిపల్. మీ వర్డ్స్ అనేది మీరు ఎప్పుడైతే మీరు అడిగారో మీరు అట్లనే ఉండాలి. మీ రియాలిటీ, ఫెయిత్ వర్డ్స్ షేప్ యువర్ రియాలిటీ. బైబిల్లో రోమన్స్ 4:17లో ఉంది, కాల్ దోస్ థింగ్స్ దట్ బీ నాట్ యాజ్ దో దే ఆర్. అంటే గాడ్ కాల్స్ దోస్ థింగ్స్ దట్ బీ నాట్ యాజ్ దో దే ఆర్. అంటే ఇంకా జరగలేదు అవన్నీ, కానీ జరిగినట్టుగా, అయినట్టుగా దేవుడు పిలుస్తారంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా వరల్డ్ టీంలోనే దేవుడా నన్ను చైర్మన్ క్లబ్ అన్నాను. సో దేవుడు పిలుస్తా అంటే జ్ఞానరాజు చైర్మన్ క్లబ్ అని ఇంకా కాలే. సో దేవుడు అట్లా పిలుస్తాడు మిమ్మల్ని. ఓకే, మిమ్మల్ని ప్రెసిడెంట్ టీం అనో లేకపోతే ఇంకెవరోనో, సో మీరు రిచ్ మ్యాన్ అనో అంటాడు. కానీ ఫస్ట్ ఫీల్ అవ్వాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఫెయిత్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి మీరు ఫెయిత్ ఫీల్డ్ డిక్లరేషన్స్ పాజిటివే మాట్లాడాలి. ఏం అవ్వట్లేదు, అడిగాం కానీ అవ్వట్లేదు, మా పిల్లలు సక్సెస్ అవుతారంటవా, పిల్లలంతా ఫెయిల్ అవుతున్నారు, వీడు ఎప్పుడు వేస్ట్ క్యాండిడేట్, సరిగ్గా చదవడు, యు ఆర్ యాక్చువల్లీ నాట్ అప్లయింగ్ ఫెయిత్. వాళ్ళకి ఇంకా వాళ్ళు యాక్చువల్గా నిజంగానే వేస్ట్ ఉన్నారు, చదవట్లేదు. కానీ నెవర్ టాక్ నెగిటివ్. నా హస్బెండ్ వేస్ట్ ఫెయిల్లో, దేనికి పనికిరాడు, ఒక మాట ఎండు, ఒకటి చేయడు, నోట్లో నుంచి నోరు ఓపెన్ చేస్తే అన్నీ నెగిటివే మాట్లాడుతున్నావు. న్యాచురల్గా అదే అవుతుంది. దట్స్ కాల్డ్ ప్రాఫెసీయింగ్ అంటారు. నువ్వు మాటల్లో నుంచి నువ్వు ఫెయిత్ ఎక్కడ అప్లై చేస్తున్నావు? ఫెయిత్ అంటే జరగకముందే జరుగుతున్నట్టుగా చూస్తున్నావు. అందుకే నెగిటివ్ పదాలు అస్సలు రావద్దు. నెవర్ నెగిటివ్ వర్డ్స్, ఎప్పుడు పాజిటివ్. ఓకే, మా బిజినెస్ డౌన్ అయింది, అయినా కూడా వి ఆల్వేస్ సే బిజినెస్ డెఫినెట్లీ పిక్ అవుతుంది. ఇట్స్ టెంపరీ, డెఫినెట్లీ గోయింగ్ టు వీఆర్ బికమింగ్ రిచ్. మేము గట్టిం అవుతున్నాం, మా బిజినెస్ పెరుగుతుంది, మా టీం అంతా ఎదుగుతుంది, యాక్చువల్గా బిజినెస్ అంతా డౌన్ ఉంది. అట్లాంటి టైంలో కూడా ఫెయిత్ కావాలి. ఓకే, అన్ని మంచిగా అవుతున్నప్పుడు అక్కడ ఫెయితే ఉంది చెప్పండి. అన్ని మంచిగా అవుతున్నప్పుడు నువ్వు ఎవరైనా చేస్తారు, కానీ వెన్ నథింగ్ ఈజ్ హ్యాపనింగ్, దట్ ఈస్ వేర్ ఫెయిత్ యాక్చువల్లీ టెస్ట్ అనమాట. ఫెయిత్ టెస్ట్ అంటే అదే, హౌ మచ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఎంతమంది మీరు విశ్వాసపూర్వకంగా ఉన్నారు అనేది. ఫెయిత్ఫుల్ టు యువర్ ఆస్కింగ్, నువ్వు అడిగిన దానికి నువ్వు ఉండాలి, మళ్ళీ నువ్వు మర్చిపోకూడదు. ఓకే, బై మేకింగ్ పాజిటివ్ ఫెయిత్ఫుల్ డిక్లరేషన్స్ రాదర్ దాన్ స్పీకింగ్ నెగటివ్లీ అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్. కాబట్టి మన సర్కమ్స్టాన్సెస్ అస్సలు బిలీవ్ చేయొద్దు. ఇప్పుడు పరిస్థితులన్నీ అధ్వానంగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, చెక్ డౌన్ ఉంది, అన్ని అప్పుల్లో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కార్ లేదు, ప్రాపర్టీ లేదు, అన్ని ఏడు మొక్కలు, అన్ని రోగాలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి. అయినా ఐ షుడ్ స్టార్ట్, దట్ ఈజ్ ఓన్లీ ఫెయిత్. అందుకని ఈ క్లాస్ చెప్పింది, సండే క్లాస్ ఎందుకు పెట్టింది అనమాట. పీపుల్కి ఇది నేను డైరెక్ట్గా చెప్పలేను, ఐ కెన్ ఓన్లీ టెల్ యూ త్రూ ఫెయిత్. పీపుల్కి, కస్టమర్లకి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇవన్నీ నువ్వు గట్టిగా చెప్తే కస్టమర్ రిజల్ట్ వస్తుంది. సమ్ టైమ్ కస్టమర్లు వాళ్ళు అడుగుతారు, సార్ నిజంగా నాకు రిజల్ట్ వస్తుందా అని. ధైర్యంగా నువ్వు చెప్పాలి, ఎందుకు రాదు సార్, ఇంతమందికి వచ్చినప్పుడు నీకు కూడా వస్తుంది. మనం చెప్పిన విధానంలో వాళ్ళకి నిజంగా రిజల్ట్ వస్తుంది. కస్టమర్స్ గెట్ ద రిజల్ట్ బికాజ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఫెయిత్. వాళ్ళు అడిగినప్పుడు నాకు షుగర్ తగ్గుతుంది అన్నప్పుడు ఇంతమంది సక్సెస్ ఎందుకు రాదు సార్ అనకుండా, ఏమో సార్ ట్రై చేద్దాం అన్నారు. సో నువ్వే ఫెయిత్ ఇవ్వట్లే, దెన్ హౌ యూ థింక్ దే విల్ యూజ్ ద ప్రోడక్ట్. వాళ్ళకి రిజల్ట్ రాదు. నువ్వు గట్టిగా మాట్లాడాలి, మీకు వస్తుంది సార్, నేను చెప్పినట్టు చేయండి, మీకు వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి, మీకు ఎందుకు రాదో చెప్తాను, ఐ విల్ సీ వై యూ విల్ నాట్ గెట్ రిజల్ట్. సో యూ హ్యావ్ టు స్పీక్ విత్ కాన్ఫిడెన్స్, ఫెయిత్, అది డిక్లరేషన్స్. మీ పిల్లలు కూడా చెప్పాలి, మమ్మీ నేను ఫెయిల్ అవుతానేమో, సక్సెస్ అవ్వలేమో అన్నారు పిల్లలు. నువ్వు బయట నువ్వు కంపల్సరీ సక్సెస్ అవుతావు, పిల్లోడా నువ్వు కంపల్సరీ సక్సెస్ అవుతావు, 100%. డోంట్ డౌట్ చేయకు, నువ్వు బాగా కష్టపడి చదువు, దేవుడు నీకు ఫస్ట్ క్లాస్ ఇస్తాడు. నువ్వు చెప్పే విధానం చూసి పిల్లలకు నిజంగా మమ్మీ చెప్తుంది, మా డాడీ చెప్తున్నారు, మేము కంపల్సరీ సక్సెస్ అవుతారంట అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది. నా పిల్లలు చెప్పాను, రాహుల్ వారు మీరు మంచిగా రన్నింగ్ చేయగలుగుతారు, ఇక్కడ డూరా ఐరన్ మ్యాన్ చేయగలుగుతావరా అనగానే వాళ్ళు చేశారు. వాళ్ళు, నేను ఫెయిత్ ఫీల్డ్ ఇచ్చాను, కానీ ఏమో చూద్దాము, సక్సెస్ అవుతుందో చూద్దాము, ట్రై చేద్దాము, ఈ టైప్ అనలే. యూ విల్ గెట్ ఇట్, ఎందుకు రాదు, దీనికైనా ప్రాక్టీస్ చేద్దాం అని వీఆర్ డూయింగ్ విత్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఫెయిత్. ఇది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ సర్కమ్స్టాన్స్, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడు, హస్బెండ్ ఎట్లా సిక్ అయ్యింది, ఆ టైంలోనే మీకు ఫెయిత్ టెస్ట్ అనమాట. ఆ టైంలో మా హస్బెండ్ మంచిగా అవుతాడు, ఫాదర్ పైకి వస్తాడు, హాస్పిటల్ డ్రగ్ ఫ్రీ లైఫ్ చేస్తాం, మేము అందరం హ్యాపీగా ఉంటాం.
అక్కడే మీరు చేయాల్సింది. అట్లని చెప్పేసి ఓన్లీ ఊహించుకోవటం అని కాదు. ఊహించుకోకపోయినా ప్రాబ్లమే, పని చేయకపోయినా ప్రాబ్లమే. కొంతమంది ఓన్లీ పని చేస్తూ ఉంటారు, ఊహించుకోరు, ఇమాజిన్ చేసుకోరు. ఇమాజినేషన్ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఈ డిక్లరేషన్ అండ్ వర్క్ ఆల్సో మీ డ్యూటీ మీరు చేయాలి. ఓకే. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు మార్క్యూస్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే ఏంటంటే, మార్క్యూస్ చెప్పింది, నువ్వు ఇంకా గెట్టిం అవ్వలే కానీ గెట్టిం లాగా బిహేవ్ చేయి, వేర్ ద నైస్ సూట్, మంచి క్లోత్స్ వేసుకో, గెట్టిం లాగా మాట్లాడు, అట్లనే వాక్ చేయి అంటాడు. మీరు చూడండి మార్క్యూస్ వీడియోస్ అని చూడండి. ఈ సేస్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే ఇదేనమాట, అప్లై ఫెయిత్ అని. నువ్వు ఇంకా మిలియనర్ టీమ్ అవ్వలే, థింక్ యు ఆర్ మిలియనర్, మిలియనర్ అయిపోయినట్టు అనుకో, ధనవంతుడు అయిపోయినట్టు అనుకో, బిలీవ్ యు ఆర్ బి మిలియనర్ అండ్ వాక్ లైక్ దిస్, టాక్ లైక్ దిస్. మీ పదాల్లో మీ స్టోరీ చెప్తున్నప్పుడు అట్లాంటి కాన్ఫిడెంట్తో మాట్లాడంటారు. కొంతమంది ఇన్విటేషన్ చేస్తున్నప్పుడు, వస్తారా సార్, మీరన్నా వస్తారా సార్, మీరన్నా రండి సార్ చెకప్ క్యాంప్కి, ఇట్లా అడుగుతున్నారు. అట్లా అడగకూడదు. మీ ఫెయిత్ అప్లై చేయట్లే. రండి సార్ మీకు ఉపయోగపడుతుంది, అప్లై ఫెయిత్. వెన్ యూ టాక్ కాన్ఫిడెంట్లీ దే ఆల్సో కమ్, వచ్చేస్తారు. ఎందుకంటే యు ఆర్ అప్లయింగ్ ఫెయిత్, యు ఆర్ ఫేకింగ్ టిల్ యూ మేకింగ్ ఇట్. సో స్పీక్ సక్సెస్ ఆన్ టు ఎగ్జిస్టెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ని మీరు ఎగ్జిస్టెన్స్లోకి స్పీక్ చేయాలని నోటి మాటలతో చెప్పాలి. ఎట్లాగా? కమాండ్. ఓకే. సృష్టిలో అది పవర్ఫుల్ సెంటెన్స్ అనమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఐరన్ మ్యాన్ అయిపోయాను, ప్రెసిడెంట్ టీమ్ అయిపోయాను, చైర్మన్ క్లబ్ అయిపోయాను, ఇంకా కాలే, బట్ యు ఆర్ స్పీకింగ్ సక్సెస్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. మన పదాలకు అంత పవర్ ఉంది. వర్డ్స్ హ్యావ్ పవర్. వర్డ్స్తో నువ్వేమైనా చేయొచ్చు. మనం శపించవచ్చు, ఎవరన్నా కర్స్ చేయొచ్చు, కొంతమంది బ్లెస్ చేయొచ్చు. కొంతమంది వచ్చి సార్ నన్ను బ్లెస్ చేయండి సార్ అంటారు. మంచి సక్సెస్ అవ్వు సార్ అంటే అర్థం యూఆర్ బ్లెస్సింగ్ అని. బ్లెస్సింగ్ అనేది బ్లెస్సింగ్స్ పైకి వస్తూ ఉంటారు. నువ్వు వేస్ట్ రా, నువ్వు దేనికి పనికిరావరా అని కొంతమంది శపిస్తారు. శపించగానే వాడు నిజంగానే ఫెయిల్ అవుతుంటారు. నీకు ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, నువ్వు దుర్మార్గం, నువ్వు దేనికి పనికిరావు కొంతమంది అంటారు చూసారా, శపిస్తారంటారు. సో వర్డ్స్ హ్యావ్ పవర్. మనం నోట్లోంచి వచ్చే పదాలుకి పవర్ ఉంటుంది. వర్డ్స్ హ్యావ్ పవర్. సో కేర్ఫుల్లీ టాక్, యూ షుడ్ నాట్ కర్స్, యూ షుడ్ ఓన్లీ లిఫ్ట్ సమ్వన్. బట్ జీసస్ టు ప్రూవ్ దిస్ పాయింట్, బైబిల్లో ఈ కరిసే ఫిగ్ ట్రీ, ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది, ఫిక్స్ ఉండాలి సీజన్లో, ఫిక్స్ లేవు ఆ టైంలో. లేనప్పుడు నువ్వు దేనికి, నువ్వు నీ నీ డ్యూటీ ఏంది? ఫిగ్ ట్రీ నీ డ్యూటీ ఏంది? ఫిక్స్ ఇవ్వాలి, అంటే ఆ పండ్లు ఇవ్వాలి. నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి కర్స్ చేస్తాడు. జస్ట్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ ఒక రౌండ్ వేసి వచ్చే లోపు అదంతా మొత్తం విత్ రూట్స్తో సహా మొత్తం డ్రై అయిపోద్దంట. అంటే ఆ చెట్టుని శపించాడు, చెట్టు మొత్తం కూలిపోతుంది. అంటే వర్డ్స్ క్యాన్ పవర్ అని ఈ వాజ్ ప్రూవింగ్ దట్ పాయింట్. అట్లాగనే జీసస్ కమాండింగ్ స్టామ్స్ టు స్టాప్. మనకి స్టామ్స్ ఉన్నాయి చూసారా, అంటే అక్కడ బోట్లో వెళ్తున్నప్పుడు స్టామ్స్ వచ్చేసాయి మొత్తం, అంటే తుఫాన్ లాగా, సైక్లోన్ లాగా వచ్చేసింది. వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. జీసస్ గెటప్. సో జీసస్ లేచేసి నీకు ఫెయితే లేదురా అని చెప్పేసి వాళ్ళందరూ తిడతాడు, వాళ్ళ శిష్యుల్ని తిట్టి డిసైపుల్స్ని, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్, క్యాన్ టు ఆస్క్ ఇట్ టు స్టాప్ అని చెప్పేసి ఈ గోస్ అండ్ స్టాండ్స్ అప్. ఈ స్టాప్ అనగానే ఇమ్మీడియట్ స్టాప్ అయిపోతుంది. అంటే దాన్ని కూడా మనం స్టాప్ చేయొచ్చు. మనిషికి అంత పవర్ ఉందంటే యూ ఆర్ షోయింగ్ దట్ ప్రూఫ్ అనమాట. యూ హ్యావ్ ద రైట్, యూ హ్యావ్ ద పవర్ టు యూజ్ రైట్ వర్డ్స్ అని. కాబట్టి అట్రాక్ట్ బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్లో మీరు అట్రాక్ట్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది. ఓకే, ద సీక్రెట్ ఇందా చెప్పాను చూసారా, నా వీడియో కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోతో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అట్రాక్ట్ బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ అనే వీడియో చూడండి. ఇది అయిపోయిన తర్వాత యూ కెన్ రియలీ కెన్ అట్రాక్ట్ గుడ్ హెల్త్, కెన్ అట్రాక్ట్ గుడ్ ప్రాస్పరిటీ, కెన్ అట్రాక్ట్. లేకపోతే అన్ని నెగిటివ్ థింగ్సే వస్తాయి మీకు, అన్ని మైనస్ అవుతూ ఉంటాయి అనమాట. సో అట్రాక్ట్ ఆల్ గుడ్ థింగ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. యువర్ మైండ్ యాక్ట్స్ లైక్ ఎ మ్యాగ్నెట్ ఇన్ ద యూనివర్స్. అట్రాక్టింగ్ అని మనకి మనిషి లోపల మనకి ఒక మైండ్ ఉంది చూసారా, న్యూరో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ పనిచేస్తాయంటే యూ అట్రాక్ట్ వాట్ యు కన్సిస్టెంట్లీ ఫోకస్ ఆన్. మనం ఏదైతే మనం ఎక్కువసేపు ఆలోచిస్తామో దాన్ని డామినెంట్ థాట్స్ అంటారు. సో ఫార్ములా ఏంటంటే వాట్ ఎవర్ యూ డామినెంట్ థాట్స్ యూ ఫోకస్ ఆన్, ఇట్ విల్ హ్యాపెన్ అంట. కాబట్టి యువర్ డామినెంట్ థాట్స్ అంటే ఆల్ ద టైమ్ వాట్ ఆర్ యూ థింకింగ్? మీరు సక్సెస్ గురించి ఆలోచిస్తున్నారా? ఆల్ ద టైమ్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ ద ఫెయిల్యూర్? సో ఇఫ్ థాట్స్ అండ్ గివ్స్ టు ఫీలింగ్స్, ఫీలింగ్స్ గివ్స్ టు యాక్షన్స్, యాక్షన్స్ వల్ల రిజల్ట్ వస్తుంది, ఫలితాలు. కాబట్టి మనం ఆలోచనలు చెడుగా ఉన్నాయి అనుకోండి, ఫెయిల్ అవుతానేమో అంటే ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఫీలింగ్స్ కూడా భయం, నర్వస్నెస్, వర్రీ, డౌట్, ఇట్లాంటివి ఉంటాయి. మన ఫీలింగ్స్ అన్నట్లనే ఉంటాయి. ఏమో సక్సెస్ అవుతానో ఫెయిల్ అవుతానో, ఇన్విటేషన్ చేస్తున్నప్పుడు చెకప్ క్యాంప్కి వెళ్తున్నప్పుడు ఎవడన్నా తీసుకుంటాడా తీసుకోడా, బికాజ్ యువర్ ఫీలింగ్స్ అన్నీ నెగిటివ్ ఉన్నాయి. డౌట్తో వెళ్తున్నావు, ఇన్విటేషన్ చేస్తున్నప్పుడే డౌట్కి వెళ్తున్నావు, వీడు తీసుకుంటాడు లేదు, ఎవరైనా వస్తారో రారో. యువర్ ఫీలింగ్స్ ఆర్ డౌట్, వర్రీ, నెగిటివ్ థాట్స్ రానివద్దు, నెగిటివ్ ఫీలింగ్స్ రానివద్దు. యాక్షన్స్, దాంతో ఎప్పుడైతే మనం సరిగా చేయలేమో
వర్క్ కూడా సరిగ్గా చేయలేం. ఏం వెళ్తాం, వర్షాలు వస్తున్నాయి, ఏమయ్యి ఒకరోజు మానేద్దాంలే, ఎంత చేసినా వేస్ట్. ఇవన్నీ యాక్షన్ కూడా చేయం. యూ డోంట్ వర్క్ ఆల్సో. ఈరోజు డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్, ఈరోజు నాకు చేయబుద్ధేయట్లేదు. యు ఆర్ బిలీవింగ్ ఆల్ రాంగ్ ఫీలింగ్స్ అన్నమాట. దాంతో యువర్ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ విల్ మేనిఫెస్టింగ్ అండ్ విజువలైజింగ్, అప్లైంగ్, విజువలైజేషన్, మేనిఫెస్టింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సిమిలర్ ప్రిన్సిపల్స్ అనమాట. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ యూ. దేవుడి మీద ఎంత విశ్వాసం, నమ్మకం ఉందో నీ మీద కూడా అంత పెట్టుకో. ఫెయిత్ ఫస్ట్, చెక్ సెకండ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రెసిడెంట్ టీం ఫిన్ రావాలంటే ఫస్ట్ ప్రెసిడెంట్ టీం బుద్ధులు రావాలని. ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ నీకు వస్తే ప్రెసిడెంట్ టీం చెక్ ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రెసిడెంట్ టీం చెక్ రాదు, ఫస్ట్ నువ్వు బిలీవ్ చేయాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ టీం నీ మైండ్లోకి రావాలి. బిలీవ్ అండ్ థింక్. నువ్వు ఆల్రెడీ ప్రెసిడెంట్ టీం అయినట్టుగా బిలీవ్ చేసి నీ టీం దగ్గర తీసుకొని అందరితో వర్క్ చేస్తూ ఉండు. దెన్ ఆటోమేటిక్ ప్రెసిడెంట్ టీం అవుతారు. టీం ఎవరు పని చేయట్లేదు అని వద్దు. థింక్ యువర్ ప్రెసిడెంట్ టీం, నా టీం కూడా పెరుగుతుంది, నేను డెవలప్ అవుతున్నాను, అదే యాక్షన్తో, అదే కాన్ఫిడెన్స్తో వర్క్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. థాట్స్ బికమ్ థింగ్స్. ఆలోచనలు వస్తువులుగా మారుతాయి అంట. థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్. మన ఆలోచనలు బిహేవియర్ని మారుస్తాయి. బిహేవియర్ మన ఆలోచన విధానం, చేసే విధానం, ఇన్విటేషన్ విధానం, చెకప్లో మనం భయపడుతూ భయపడుతూ వరీతో డౌట్తో చేస్తాం కదా, అది బిహేవియర్ అనమాట. దానివల్ల మన ఫలితాలు అట్లనే ఉంటాయి. బిహేవియర్ ఇన్ఫ్లుయెన్సెస్ అవుట్కమ్. వాట్ యు థింక్ అబౌట్ యూ బ్రింగ్ అబౌట్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నీకు అట్లాంటి వస్తువులు ఆకట్టుకుంటూ ఉంటావు. నువ్వు ఎప్పుడు అబండెన్స్ థింకింగ్, అంటే చాలా ఉంది, అందరూ ప్రెసిడెంట్ టీం అవుతారు, ఎందుకు కాకూడదు అనుకుంటే అందరూ అవుతారు ప్రెసిడెంట్ టీం, నీ టీం మొత్తం అవుతారు. కొంతమంది పవర్టీ థింకింగ్ ఉంటుంది. పవర్టీ అంటే అసలు కస్టమర్లు తక్కువ మంది ఉన్నారు, మా ఏరియాలో ఇంకెవరికి పెట్టకూడదు క్లబ్, వాళ్ళు పెడితే నేను ఎట్లా సక్సెస్ అవుతాను, ఇవన్నీ పూర్ మ్యాన్ థింకింగ్. దిస్ థింక్ హెర్బల్ లైఫ్ ఈజ్ ఏ ఓషన్. హెర్బల్ లైఫ్ అనేది ఓషన్ అనుకోండి. వాటర్ ఎంత ఉంటుందో చెప్పండి, సో మచ్. ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, సో మచ్. అంత బిజినెస్ ఉంది, నేను నమ్ముతున్నాను. అందుకే ఐ బ్రాట్ మై చిల్డ్రన్ ఆల్సో ఇంటూ హెర్బల్ లైఫ్. ఫ్యూచర్ ఉంది అని కొంతమంది, అక్కడ ఉంది ఫ్యూచర్, అంత అయిపోయింది అనుకుంటారు. నో నో నో, యూ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. థాట్స్ బికమ్ పర్సెప్షన్, పర్సెప్షన్ బికమ్స్ రియాలిటీ. మనం ఏదైతే అనుకుంటామో పర్సీవ్ అదే అవుతుంది, అదే వాస్తవం అవుతుంది. కాబట్టి ఆల్టర్ యువర్ థాట్స్, ఆల్టర్ యువర్ రియాలిటీ. మన ఆలోచనలు మార్చుకుంటే రియాలిటీ కూడా అట్లనే అవుతుంది. ఓకే, మీరు చాలా ఇంపార్టెంట్ విత్తనం వేయటం. ఎట్లాంటి విత్తనం వేస్తే ఆ విధంగా ఫలితాలు వస్తుందన్నమాట. సో ద సీక్రెట్ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. కాబట్టి మీరు పేదవాళ్ళతో ఉంటే పేదవాళ్ళతోనే అట్టుకుంటారు అనమాట. రిచ్ పీపుల్ మధ్యలో ఉంటే రిచ్ పీపుల్ లాగా అవుతారు మీరు. కాబట్టి మన బుద్ధులు వాళ్ళ మధ్యలో ఉంటాయి. మిడిల్ క్లాస్ మధ్యలో ఉంటే యూ విల్ బి లైక్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ గుడ్ హెల్త్, సర్వీస్, గ్రోత్. నా టీం పెరుగుతుంది, సక్సెస్ అవుతున్నాం, ఐఎమ్ అబండెంట్, మంచి ఫ్యూచర్ చాలా ఉంది, ఎంత కావాలో సంపాదించుకోవచ్చు, ఫ్యూచర్ లిమిట్ లేదు, లిమిట్లెస్గా ఎంతమంది నేను పెట్టుకుంటాను, ఏ కంట్రీ అయినా ఎక్స్పాండ్ అవుతాను, అన్ని రాష్ట్రాలు ఎక్స్పాండ్ అవుతాను. దిస్ ఇస్ అబండెన్స్ థింకింగ్. బట్ పూర్ మ్యాన్ థింకింగ్ ఏంటంటే షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లం. నా ప్రాబ్లం ఎప్పుడు చూసి నాకు ప్రాబ్లం, హస్బెండ్ ప్రాబ్లం, వైఫ్ ప్రాబ్లం, వాళ్ళింగ్ పాయింట్ సిక్ అయిపోతున్నా సార్, ఎప్పుడు ప్రాబ్లం మీదే ఉంటారు, ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు. రిజెక్షన్, డోంట్ ఫోకస్ ఆన్ రిజెక్షన్. ఐదుగురు దగ్గరికి వెళ్ళాను సార్, ఎవరు తీసుకోలేదు సార్, అందరు రిజెక్ట్ చేస్తున్నారు సార్. ఎప్పుడు ఫియర్, ఏమవుతుందో ఏమో, భయం భయం, ఫ్యూచర్ ఫియర్, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఎప్పుడు డౌట్ అండ్ వరీ, కాన్స్టెంట్లీ వరీ. పిల్లలు ఏమవుతారో, హస్బెండ్ ఏమవుతారో, నాకేమవుతుందో, ఎప్పుడు వరీ. అండ్ ఎప్పుడు ల్యాక్, లేనిది అసలు ఏం అవ్వలేదు, కొంతమంది సక్సెస్ అవుతారు, మనకి అవ్వదులే సక్సెస్. దీని మీద ఫోకస్ పెట్టకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ఆల్వేస్ ఆన్ ద గుడ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. పాజిటివ్ థింగ్స్, గుడ్ థింగ్స్, వీటి మీద ఫోకస్ పెట్టాలి. థర్డ్ పాయింట్, ఫెయిత్ టేక్స్ యాక్షన్. ఫెయిత్ అనేది మీకు నిజంగా ఉందంటే ప్రూఫ్ ఏంటంటే వర్క్ చేయాలి. ఓకే, లేజీగా ఉండకూడదు. మీరు నిజంగా మీ ఫెయిత్ని డిమాన్స్ట్రేట్ త్రూ యాక్షన్స్. జస్ట్ యాజ్ మెన్ ఇన్ ద బైబుల్ లోయెడ్ దేర్ ఫ్రెండ్ త్రూ ఏ రూఫ్ టు రీచ్ జీసస్, యూ మస్ట్ టేక్ ప్రాక్టికల్ కన్సిస్టెంట్ స్టెప్స్ టు ప్రిపేర్ ఫర్ ద డ్రీమ్స్ గాడ్ ప్లేస్డ్ ఇన్ యువర్ హార్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బైబిల్లో ఉంది, దాని గురించి చెప్తాను. స్టాప్ వెయిటింగ్ ఫర్ బిగ్ బ్రేక్ త్రూ. ఒకరోజు పెద్దగా సక్సెస్ అనుకోవద్దు. నీ పని నువ్వు కన్సిస్టెంట్లీ చేస్తా ఉండు, స్మాల్ యాక్షన్స్. బట్ గాడ్ వాచెస్ ఎవ్రీ స్మాల్ యాక్షన్. విత్తనం వేయటం, దాన్ని పట్టించుకోవటం, డైలీ మీరు రైతుని ఎట్లా పట్టించుకోవడం, డిలిజెంట్ అంటే డిసిప్లిన్గా మన పని చేస్తూనే ఉండాలి. కాబట్టి మనం ఫాలో అప్ చేయటం, పట్టించుకోవటం, యాక్షన్ ప్లాను అన్నీ నడుస్తూ ఉండాలి. డోంట్ వెయిట్ ఫర్ సడన్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. అందుకని గుడ్ హ్యాబిట్స్ నర్చర్ చేసుకుంటూ ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం వెళ్ళాలి. లేట్గా రావటం, లేజీగా టైం కిల్ చేస్తుంటాం, ఇట్లా ఉండకూడదు. ఎప్పుడు మనం అనుకుంది ఫోకస్ ఆన్ ద గుడ్ థింగ్స్ అండ్ ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. లాస్ట్ మినిట్లో లబలబ కొట్టుకోకూడదు. ఎప్పుడు సేవింగ్స్, ఇన్వెస్టింగ్ అన్నీ నడుస్తూనే ఉండాలి. సో నా వీడియో ఉంది, బిల్డింగ్ గుడ్ హ్యాబిట్స్, బ్రేకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదే వీడియో అనమాట. సో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్, ఈ వీడియోని మీరు చూడొచ్చు, ఇదే టైటిల్తో ఉంటుంది. సో క్వాలిఫై ఫర్ ఆల్. హెర్బల్ లైఫ్లో ఏ చెప్పారంటే, మీకు నిజంగా ఫెయిత్ ఉందంటే అప్లై ఫెయిత్.
ఎఫ్బిబిఎస్లో విఐపి సీటింగ్, ఓకే, ఎల్డిఆర్లో విఐపి సీటింగ్, ఫస్ట్లో కూర్చోవాలి, నేను గెట్ టీమ్ అవ్వాలి, మిల్ టీమ్ అవ్వాలి, నా టీం ఎంతమంది రావాలి, నేను వెకేషన్కి వెళ్ళాలి, నేను ఈ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ అనౌన్స్ చేయబోతున్నారు తొందరలో, నాన్ ట్యాప్ టీమ్ క్వాలిఫై అవ్వాలి, అన్నిటికీ కంపెనీ ఏది చెప్తే అది మీరు క్వాలిఫై అని పెట్టుకోండి. మేము అట్లా అప్లై చేసాం ఫెయిత్, నాకేం తెలియదు. ఓకే, నేను గ్రూప్ 1 ఆఫీస్లో నాకు బిజినెస్ తెలియదు, బట్ నేను అప్లై చేశాను ఫెయిత్, అందుకే వచ్చింది. సో క్వాలిఫై. సో జీసస్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లో వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సో జీసస్ వాజ్ ఒక ఇంట్లో అందరితో పాటు మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరికి వచ్చాడనమాట. ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆ ఊర్లో. ఆ విలేజ్కి రాగానే ఆ ఊర్లో ఒక అతను పారాలసిస్ పర్సన్ అనమాట. సో అతను అన్నాడు, అరే వచ్చిండ్రా జీసస్, ఇదే బెస్ట్ టైం, నన్ను తీసుకెళ్ళరా అని. అన్న కానీ ఫుల్ ఉన్నారన్న, నిండా రూమ్ నిండా ఫుల్ ఉన్నారు మనుషులు అంటే, నన్ను ఏదో ఒక విధంగా తీసుకెళ్ళరా అన్నారు. సో పైకి వెళ్ళి రూఫ్ని పైన వాళ్ళ ఫ్రెండ్స్ అతను గోడ అంతా తీసి దాంట్లోంచి కిందకి కరెక్ట్గా జీసస్ ఉన్న ప్లేస్లో కింద పెట్టారండి, ఆయన టచ్ చేయాలని. జీసస్ చూసి వాళ్ళ ఫెయిత్ చాలా షాక్ తిన్నాడు, అమ్మ ఇంత ఫెయిత్ఫుల్గా ఉన్నవాడు నా గురించి అని. అంటే నమ్మారు అతను సీరియస్గా, నమ్మబట్టే కదా నన్ను ఎట్లయినా సార్ దగ్గర తీసుకెళ్ళాం అని. కాబట్టి నమ్మిన వాడికే అవుతుంది, నమ్మని వాడికే అవ్వదు. అదే అన్నాను, ఫెయిత్ అప్లై చేశాడు అందుకని అవ్వాలన్నమాట. సో ఫోర్త్ పాయింట్, ఫెయిత్ స్టాండ్స్. నాలుగో కీ అనమాట, ట్రస్ట్ గాడ్ వితౌట్ నీడింగ్ టు నో ద హౌ బిఫోర్ హ్యాండ్. ఎలా అవుతుంది సార్, నేను అడిగాను కానీ అవుతుంది అంటవా? హౌ అనేది ఎప్పుడు అడగకూడదు, అది దేవుడి చేతిలో ఉంది, నీకు సంబంధం లేదు. నీ డ్యూటీ నువ్వు వర్క్ చేయటమే. రీప్లేస్ క్వశ్చనింగ్ హౌ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ ఆఫ్ ట్రస్ట్. కాబట్టి మీరు చాలామంది నేను గెట్ టీమ్ అవ్వాలి సార్, మిల్ టీమ్ అవ్వాలి, ప్రెస్ టీమ్ అని అడుగుతారు ప్రేయర్లో, కానీ అవుద్దంటవా అని నెగిటివ్ క్వశ్చనింగ్ మార్క్తో అడుగుతారు. అట్లా ఉండకూడదు, నిజంగా నమ్మాలి. అయిపోయింది అన్నట్టుగా ఇంకా అవుతుంది, నేను వర్క్ చేస్తున్నాను కంపల్సరీ అవుతాను అన్నట్టుగానే అదే మైండ్లో ఉండాలి. గాడ్స్ ప్రామిస్ మీద మీరు అడిగిన తర్వాత దేవుడు విన్నాడు కదా ప్రేయర్, వింటాడు, చేస్తాడు. కానీ చాలామంది మళ్ళీ డౌటిస్ట్గా ఉంటారు. కాబట్టి ఒకటి ఏంటంటే, స్టాప్ సేయింగ్ ఐ ట్రస్ట్ విత్ ఎ క్వశ్చన్ మార్క్, స్టార్ట్ సేయింగ్ ఐ ట్రస్ట్ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ పాయింట్ అంటాడు దేవుడు. కాబట్టి నువ్వు అడిగినప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకూడదు, ఎక్స్క్లమేషన్ మా పాయింట్ అంటే థ్యాంక్ యూ దేవుడా నాకు ఇచ్చావని. కాబట్టి గాడ్స్ డైరెక్షన్ మనం పూర్తిగా నమ్మాలి. మనం టైంకి ఇస్తాడు, టైం పడుతుంది. మేబీ నేను అడిగాను, బట్ 20 ఇయర్స్ డౌన్ ద లైన్ వరల్డ్ టీమ్ అయిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత నాకు చైర్మన్ క్లబ్ వచ్చిందా లేదా, నేను వరల్డ్ టీమ్ లెవెల్లో పెట్టుకున్నాను. ఓకే, సో వస్తుంది, ఎప్పటికప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుంది. కానీ నీ డౌట్ పడకుండా మీ పని మీరు చేస్తూ ఉండాలి. కొంతమంది 5 ఇయర్స్లో రావచ్చు, కొంతమంది 10 ఇయర్స్లో రావచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రేట్ఫుల్ హార్ట్. అందుకని మీరు ఈ గ్రేట్ఫుల్ హార్ట్ అంటే థ్యాంక్ఫుల్ నేచర్ ఎప్పుడు, ఇటు మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. మెరికల్స్, అద్భుతాలు రావాలంటే మ్యాగ్నెట్ ఏంటంటే థ్యాంక్ యూ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కంప్లైనింగ్ నేచర్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ అయింది థ్యాంక్ఫుల్ నేచర్. నేను దేనికి పనికిరాను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఆడదాన్ని, నాకు ఏం రాదు అదే అని కంప్లైనింగ్. ఏ హస్బెండ్ ఎట్లా అయిండు, పెళ్ళాం ఎట్లా అయిండు, వైఫ్ ఎట్లా అయిపోయింది, ఎవరు కోఆపరేట్ చేయాలి అని కంప్లైంట్స్. దానికి అపోజిట్ అయింది ఫెయిత్ అని చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, ఫెయిత్, ఈ రెండు చాలా పవర్ఫుల్ అనమాట. మీ వైఫ్ దేనికి పనికిరాదు కానీ థ్యాంక్ యూ వేక్, అట్లీస్ట్ వైఫ్ ఉంది. హస్బెండ్ దేనికి పనికిరాదు, అట్లీస్ట్ థ్యాంక్ యూ దేవుడా నాకు మంచి హస్బెండ్ ఇచ్చావు. హస్బెండ్ సరిగ్గా పనిచే డిఫరెంట్ ఇష్యూ కానీ థ్యాంక్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది హస్బెండ్ కూడా ఉండడు కదా, కొంతమంది పిల్లలు వేస్ట్ అండి అనే బదులు థ్యాంక్ యూ దేవుడు నాకు మంచి పిల్లల్ని ఇచ్చాం. పిల్లలు ఇచ్చారు కదా, అసలు కొంతమంది పిల్లలు కూడా ఉండరు. సో ఎప్పుడు బ్లేమ్ చేయడం మానేసి థ్యాంక్స్ చెప్పాలి అన్నిటికీ, మీకున్న సర్కమ్స్టెన్స్కి. అప్పుడు గేట్ ఓపెన్ అవుతుందంట, దేవుడి ప్రజెన్స్లోకి వెళ్ళొచ్చు నువ్వు. కాబట్టి ఎప్పుడు థ్యాంక్స్ఫుల్ నేచర్ ఉంటే చాలా పైకి వస్తారనమాట. కాబట్టి లాస్ట్ పాయింట్ ఏమంటే ఫెయిత్ సో సీడ్. లాస్ట్ పాయింట్, మీరు నిజంగా నమ్మితే విత్తనం వేయాలి. ఓకే, రైతులాగానే. రైతు నాకు మంచి పంట వస్తున్నాడు దేవుడిని అడిగాడు, కానీ విత్తనం వేయకుండా కూర్చుంటే ఎట్లా చెప్పండి, క్రికెట్ చూస్తూ ఉంటే ఎట్లా. కాబట్టి ఫెయిత్తో మంచి సీడ్ వెతికి దాన్ని భూమిలో వేసి మళ్ళీ దాన్ని వాటర్ పోసి దాన్ని పట్టించుకుంటూ ఉండాలి. విత్తనం వేసి మళ్ళీ ఎదిగిందా లేదా అని చెప్పేసి మళ్ళీ తవ్వుతూ చూడకూడదు, మళ్ళీ ప్రతిసారి తవ్వకూడదు, మళ్ళీ చచ్చిపోతుంది విత్తనం. కాబట్టి వేసాం విత్తనం, వాటర్ పెట్టాం, మన డ్యూటీ మనం చేస్తూ ఉండాలి. కాబట్టి మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు కావాల్సిన పంట వస్తుంది, డ్యూ టైం ప్రాసెస్లో వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ టాక్ టు గాడ్ అబౌట్ యువర్ నీడ్స్, హీ విల్ టాక్ టు యూ అబౌట్ సోయింగ్ సీడ్స్. దేవుడా నాకు పంటని ఇవ్వన్నాం అనుకోండి, దేవుడు అంటాడు ఫస్ట్ నువ్వు విత్తనం వేయరా అంటాడు. నువ్వు విత్తనం వేస్తే నేను పంట వేస్తాను, విత్తనం వేయకుండా నాకు అవసరం ఉందంటే ఎట్లా అంటాడు. సో గాడ్ డోంట్ ఆస్క్ యువర్ నీడ్, సో యువర్ సీడ్ అంటాడు. ఎవ్రీ టైమ్ అన్ ఆఫరింగ్ గోస్ బై ఇస్ అనదర్ ఆపర్చునిటీ టు ఇంపాక్ట్ యువర్ డెస్టినీ. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే మీకు సోయింగ్ సీడ్స్ అంటే నీలాగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్, నీవు గెట్ టీమ్ కావాలంటున్నావు కానీ నీ కింద వాడికి నువ్వు వరల్డ్ టీమ్కి గెట్ టీమ్ అవడానికి ప్లాన్ ఇవ్వట్లే, ఎట్లా? సో నీ కింద సూపర్వైజర్ వరల్డ్ టీమ్ చేస్తే నువ్వు వరల్డ్ టీమ్ నుంచి గెట్ టీమ్కి అవుతావు. నీ కింద వాళ్ళని నీ ప్లేస్లో తీసుకురావాలి. ఇది చాలా ఇంపార్టెంట్, దిస్ కాల్డ్ సోయింగ్ సీడ్, ఇది రాసుకోండి.
సో నన్ను చాలామంది ఎలా ప్రెసిడెంట్ టీమ్ వాళ్ళు సార్ అంటారు. నేను నీ కింద వాళ్ళని నీ గెట్ టీమో మిల్ టీమో పొజిషన్ తీసుకొస్తే నువ్వు దేవుడు నీకు నెక్స్ట్ పొజిషన్ ఇస్తాడు. నీ కింద వాళ్ళు నువ్వు పట్టించుకోవట్లేదు. దేవుడా నాకు 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 ఇవ్వంటే అట్లా. దేవుడు అంటాడు విత్తనం వేయి. విత్తనం అంటే అర్థం ఏంటంటే నీ డ్యూటీ నువ్వు చేయి. ఎవరికైనా హెల్ప్ చేయని, ఎవరికైనా హెల్ప్ చేయి. దట్స్ కాల్డ్ సోయింగ్ ద సీడ్. కాబట్టి నీ కింద వాళ్ళకి నీ డౌన్ లైన్కి నీ ప్లేస్కి రావడానికి హెల్ప్ చేస్తే నీకు దేవుడు నీ నెక్స్ట్ లెవెల్కి ఇస్తాడు. ఓకే. సో లాస్ట్ ఈ 5 సీడ్స్ మీకు స్లైడ్స్ మీరు తీసేసుకోండి. మీ కెన్ టేక్ స్క్రీన్ షాట్. అన్నీ ఒకే చోట పెట్టాను. ఫస్ట్ ఫెయిత్ సీస్. నెంబర్ 2 ఫెయిత్ స్పీక్స్. నెంబర్ 3 ఫెయిత్ టేక్స్ యాక్షన్. నెంబర్ 4 ఫెయిత్ స్టాండ్స్. నెంబర్ 5 ఫెయిత్ సోస్ సీడ్. ఈ 5 తీసుకున్న తర్వాత నా లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాను. మనకి మన కంపెనీ ఫౌండర్ని స్టోరీ వినండి. మీకు చాలా కంపెనీ ఫౌండర్ అసలు ఎట్లాంటి ప్లేస్లోకి వచ్చాడో చాలా వాళ్ళ ఫాదర్ లేడు. ఓకే. మదర్ ఏమో చిన్న వయసులో చచ్చిపోయింది. గ్రాండ్ మదర్ దగ్గర బతికాడు. అతను పాపం డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. చిన్న వయసులోనే పాపం మనకి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. తర్వాత దాంట్లోంచి బయటపడ్డాడు. డ్రగ్ ఎస్కేప్ అయిపోయిన డ్రగ్స్లో నుంచి. అయ్యో ఇంకా ఇట్లా కాదు, నాలాగా చిన్న వయసులో ఇంకో చచ్చిపోకూడదు, ఇంకొకళ్ళు మా మమ్మీలాగా ఇంకో మమ్మీ చచ్చిపోకూడదు, చిల్డ్రన్ నాలాగా ఇంకొకరు సఫర్ కాకూడదు అని చిల్డ్రన్ గురించి ఒక మంచిగా మనకి మనకి చూసారు కదా. ఆమ్, మనకి వి స్టార్టెడ్ హెర్బలై ఫ్యామిలీ ఫౌండేషన్ స్టార్ట్ చేయించాడు. అట్లా ఆయన కంపెనీనే పెట్టాడు మనకి మా మమ్మీలాగా ఇంకో మమ్మీ చచ్చిపోకూడదని. ఎంత వండర్ఫుల్ స్టోరీ అనుకుని మన ఫౌండర్ యొక్క స్టోరీ. కానీ ఫెయిత్ మీద అప్లై చేశాడు ఆయన. ఈజీ సూసైడ్ చేసుకోవటం ఈజీ, చేయి వదిలేయటం ఈజీ. నాకు ఎటు వదిలే, మా మమ్మీ చచ్చిపోయింది ఎవరు లేరని అందరిని కూర్చొని తిట్టడం ఈజీ. ప్రాబ్లమ్స్ మనకున్న ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉన్నాయి మార్క్యూస్కి. కానీ ఇక డిజాస్టర్, పర్సనల్ డిజాస్టర్ని హిస్టారికల్ హెల్ప్ లాగా మార్చాడు. ఎంతమందికి దారి చూపించారు చూడండి మన లాంటి వాళ్ళకి. అట్లా మీరు ఇన్స్పైరింగ్ లైఫ్ ఉండాలి. అంతేగాని ప్రాబ్లం తీసుకొని ప్రాబ్లం ఎప్పుడు నా కర్మ, నా ప్రాబ్లం, నాకెందుకు ఎట్లా వస్తుంది అని అనకూడదు. మేబీ నా ప్రాబ్లం వల్ల మేబీ ఒక లోక కళ్యాణానికి ఏదో మంచిగా అవుతుంది, ఒక ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఉండాలి. సో మేము అదే స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ హియర్, ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ బికమింగ్ హియర్. మీరు డబ్బులు ఒక్కటి చూడకండి, మీరు ఎట్లాంటి క్యారెక్టర్ మీరు అవుతున్నారు చూడండి. ఒక మంచి గుడ్ స్పీకర్ లాగా, ఒక ట్రైనర్ లాగా నీ ద్వారా చాలామంది బతకాలి. అట్లా ఉండాలన్నమాట. డబ్బులు ఒక్కటి చూడవచ్చు. సో మీరు ఎప్పటికల్లా ఏ లెవెల్కి వెళ్ళాలనేది ముందే విజువలైజ్ చేసుకోవాలి. నేను వేసుకున్నాను ఎప్పటికల్లా గెట్ టీమ్, మిల్ టీమ్, ప్రెసిడెంట్ టీమ్. దాదాపు ఫస్ట్ నాకు టైం పట్టింది, కానీ ఆ తర్వాత నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను నెక్స్ట్ లెవెల్స్. నా డౌన్ లైన్ కూడా యావరేజ్గా 3 ఇయర్స్లో చేశాను ప్రెసిడెంట్. చాలామంది 3 ఇయర్స్లో అయ్యారు నా డౌన్ లైన్ ప్రెసిడెంట్ టీమ్ యావరేజ్గా. కాబట్టి నాకు 6 ఇయర్స్ పట్టింది. కాబట్టి మీరు కూడా ఇట్లా విజన్ బోర్డు వేసుకోవాలి. అప్లై ఫెయిత్. విజన్ బోర్డు డైలీ ఏ పిన్ వైజ్ చెప్తూ రావాలి. ఫస్ట్ లైన్స్ ఎన్ని ఉండాలి. ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలంటే 25 ఫస్ట్ లైన్స్ ఉండాలి, 25 ఫస్ట్ లైన్స్. ఓకే. అట్లీస్ట్ మీకు 160 సూపర్వైజర్లు 3 లెవెల్స్లో ఉండాలి. 160 సూపర్వైజర్లు 3 లెవెల్లో. ఓకే. కాబట్టి దాంట్లో సగానికి సగం 25 చేశారంటే 80 సూపర్వైజర్లు 25 ప్రెసిడెంట్. కాబట్టి అంతమంది సూపర్వైజర్లు రావాలి. కాబట్టి బిల్డ్ వైడ్ అండ్ డీప్. దీన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఎన్ని ఫస్ట్ లైన్స్, ఒక్కొక్క లైన్ ఎంత డీప్కి వెళ్తుంది, ఇవన్నీ విజువలైజ్ చేసుకోవాలి. నేను చూసుకున్నాను. అందుకని కాల్ అయిపోగానే మీరు ఇంకా జరగలేదు కానీ వేసుకోండి వాళ్ళ పేర్లు, ఎవరిని ఫస్ట్ లైన్ చేయబోతున్నారు, ఎవరిని యాక్టివ్ టీమ్ చేస్తున్నారు, ఎవరిని గెట్ టీమ్ చేస్తున్నారు. అండ్ హెచ్పిఎల్కి ప్లాన్ చేయండి. హెచ్పిఎల్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ 2 సూపర్వైజర్లు, ఒక 5 అసోసియేట్లు, 10 కస్టమర్స్, 150-250 వాళ్ళు ఇంపార్టెంట్. చాలా సింపుల్. అండ్ యాక్టివ్ టీమ్ 2026 కంప్లీట్ చేసుకోవాలి. అది లాస్ట్ మినిట్ వరకు ఆగొద్దు. విత్ అప్లై ఫెయిత్. ఓకే. హెచ్పిఎల్కి ఇవన్నీ అండ్ దాని పేర్లు రాసుకోండి. వరుణ్ ఒకసారి మా రెండో అబ్బాయి ఫస్ట్ అప్లై చేయగానే గట్ వెరీ ఎక్సైటెడ్. టకటక రాసుకున్నాడు పేర్లు. ఏంద్రా రాసుకున్న అందరి పేర్లు అంటే ఇంకా కాలేదు వాళ్ళెవరు. కానీ నేను ఎట్లా అని చేస్తాను డాడీ అన్నాడు, చేసిండు. ఓకే. సో ఈ అప్లైడ్ ఫెయిత్, ఆ ఫెయిత్ అనేది ఇంకా జరగలేదు. వాళ్ళకి కూడా తెలియదు వరుణ్ చేస్తాడని వాళ్ళ డౌన్లైన్కి. బట్ వరుణ్ వాళ్ళతో వర్క్ చేసిండు, 150 వాల్యూమ్ పాయింట్ చేయించిండు, ఆ 250 పాయింట్ చేయించిండు, ఆ విధంగా క్వాలిఫై అయిపోయాడు. అట్లా అనమాట. మీరు అనుకుంటే అవుతుంది, ఇంకా కాదు. కాబట్టి అందుకని వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఎవరిని చేయాలని నీకు తెలుసు కానీ వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఇంకా జరగలేదు. కానీ ఫస్ట్ అప్లై ఫెయిత్. ఎవ్రీథింగ్ ఇట్లాంటి అప్లై ఫెయిత్ అనమాట. క్లబ్స్ ఎన్ని డూప్లికేట్ అవ్వాలి, ఎన్ని క్లబ్స్ పెట్టాలి, అన్నీ అప్లై చేయండి ఫెయిత్. ఎన్ని క్లబ్స్ పెట్టాలి, ఫస్ట్ లైన్స్ ఎన్ని, ఏ క్లబ్ డూప్లికేట్ చేయాలి, జూనియర్ పార్ట్నర్ ఎవరు, నెక్స్ట్ క్లబ్ ఎవరు టేకప్ చేయాలి, ఎక్కడెక్కడ ఉండాలి క్లబ్స్, అన్నీ అప్లై చేయాలి ఫెయిత్. సో నేను అప్లై చేశాను. మా పిల్లని బాగుండాలని చూశారు. మేమిద్దరం పొట్టి, మా ఇద్దరు సింథియాకి ఉందన్నమాట. మా పిల్లలు ఎప్పుడు పొట్టిగా ఉండకూడదు, ఎందుకంటే నేను పొట్టి, మా ఆవిడ పొట్టి, షార్ట్. వి బోత్ ఆర్ షార్ట్. మా చిల్డ్రన్ షార్ట్ ఉండకూడదని. సో వి అప్లైడ్ ఫెయిత్. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో వి అప్లైడ్ ఫెయిత్.
ఫ్రమ్ నో బడీ టు సంబడి. మేము ఒకప్పుడు ఆర్డినరీ పీపుల్, బట్ మా పిక్చర్లు చూస్తే ఎవరు నమ్మరు. ఒకవేళ నేను హెర్బలైఫ్లో రాలేదనుకోండి, మాది ఇంకా వరస్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఫోటోలకి ఈ ఫోటోలకి అస్సలు నమ్మరు ఎవరు. ఓకే, అది చిన్న వయసు 28-27 ఇయర్స్లో. సింథియా 22-23 ఇయర్స్లో ఎలా ఉందో చూడొచ్చు. ఇది హెర్బలైఫ్ దొరకలేదు అనుకోండి, ఇంకా వరస్ట్ అయిపోయేది. సో అట్లాంటిది దేవుడు హెర్బలైఫ్ పంపించాడు. అండ్ మా శాలరీ అప్పుడు 7-8 థౌసండ్ ఉన్నప్పుడు మేము 5,000-6,000 వర్త్ ప్రోడక్ట్ వాడాము మేము. అప్లైడ్ ఫెయిత్. శాలరీ 8,000, బట్ ఎట్లా వాడాము? ఫౌండ్ అవుట్ ద వే. కాబట్టి మాకు ఇక్కడ ఫ్యూచర్ ఉంది అనుకున్నాం. చాలామంది ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ ఎక్కడ వాడతాం సార్ అని. నేను అప్లై ఫెయిత్ అంటున్నాను. వస్తుందిరా, డబ్బులు తిరిగి వస్తుంది. అప్లై ఫెయిత్. నేను స్టాక్ తీసుకోవాలంటే నాకు అవుతుందా లేదా? అప్లై ఫెయిత్. స్టాక్ తీసుకో, 500 పాయింట్ తీసుకొని మూవ్ చేయి, 1000 పాయింట్ తీసుకొని మూవ్ చేయి. అప్లై ఫెయిత్. అక్కడే కదా ఉంది. కాకపోతే నేను సక్సెస్ అవుతే ఎందుకు అప్లై చేయవు ఫెయిత్? అంత డౌటిస్ట్గా ఎందుకున్నావు? కాబట్టి స్టాక్ తీసుకో, 1000 పాయింట్ తీసుకో, మూవ్ చేయి. నెక్స్ట్ 1000 తీసుకో, మూవ్ చేయి. సూపర్ అయ్యి రావు ఫాస్ట్గా. సూపర్ అయిన తర్వాత నెక్స్ట్ కింద వాళ్ళని సూపర్ అయిన చేయి. టీం పెంచుకో, అందరి వర్క్ చేయి, క్లబ్స్ పెట్టచ్చు. దట్ ఇస్ ఓన్లీ అప్లయింగ్ ఫెయిత్. కాబట్టి సింథియా అప్లై చేసింది తన ఫెయిత్. నేను స్లిమ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. నేను అప్లై చేశాను ఫెయిత్. సో అప్పటికి ఇప్పటికి మాలో చాలా మారింది. ఏంటంటే హెర్బలైఫ్ కన్నా మేము మారాం. మా పిల్లల్ని మార్చుకున్నాం, హైట్ పెంచుకున్నాం. అప్పుడు నేను అడ్డే ఉన్న పొజిషన్ చూస్తే ఇంకా అధ్వానంగా ఉండేది నా పొజిషన్. నాకు షుగర్ వచ్చి ఉండేది, బీపీ వచ్చేది, హార్ట్ ప్రాబ్లం రావచ్చేమో. అప్పటికే పొట్ట పెరిగింది చూడండి, వైట్ షర్ట్లో ఉన్నప్పుడు, అసిస్టెంట్ ఐజీగా ఉన్నప్పుడు. సో బిజీ లైఫ్ అట్లా ఉన్నప్పుడే నేను ఆలోచించాను, ఇట్లా కాదు. దీన్ని అంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసి గ్రూప్ 1 జాబ్ ఇంతవరకు ఎవరు రిజైన్ చేయలే మా డిపార్ట్మెంట్. నేను ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకు రారంటే వాళ్ళకి భయం, ఏమవుతుందో, సక్సెస్ అవుతామో లేదో. నేను అప్లై చేశాను ఫెయిత్. దట్స్ ఆల్ ద డిఫరెన్స్. మేము పెద్ద ధనవంతులం కాదని చెప్పాను, కానీ మాలో బలమైన కోరిక ఉంది. దేవుడు వాచ్ చేస్తాడు అన్నీ మనం అడిగినప్పుడు. మన కోరిక, మన పిల్లల, ఇదంతా చేస్తున్న పిల్లల గురించే కదా. పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు డెవలప్ అవ్వాలని. సో నేను తగ్గాను, అప్లై చేశాను ఫెయిత్, నేను స్లిమ్ అవ్వాలి అని. ఇప్పటికి నేను అప్లై చేస్తాను. రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, సింథియా 10 కిలోమీటర్స్ చేయించాలి. సింథియా ఫస్ట్ 10 ఇయర్స్ స్టేజ్ మీదకి రాలే, ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతుంది. అండ్ నేను ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. అప్లయింగ్ ఫెయిత్, యోధా రేస్ చేసాము. అది ఇంపాసిబుల్, చాలా కష్టం మా ఏజ్లో. ఎందుకంటే అదంతా చాలా టఫ్ ఉంటాయి. 7 వెరీ టఫ్ ఎక్సర్సైజ్ అనమాట. అంతంత వెయిట్ లాగాలి. బట్ అప్లైడ్ ఫెయిత్. అండ్ అక్కడి నుంచి ఎలా దూకారని కూడా అంటారు. దుబాయ్లో స్కై డైవ్ అంటారు. సో దీనికి ఏమైనా సింథియా పద వెళ్దాం. ఏంటంటే ఫెయిత్ అక్కడ టెస్ట్. అక్కడ ఇంపార్టెంట్ దూకటం కాదు, అక్కడ ఇంపార్టెంట్ భయం చాలా అనిపిస్తుంది. బట్ భయానికి అపోజిట్ టు ఫెయిత్. భయాన్ని ఓవర్కమ్ అంటే ఎందుకు మనం సక్సెస్ కావాలి, ఎంతమంది దూకినప్పుడు మనం కూడా అవుతాం. అక్కడ ఫెయిత్ టెస్ట్ అనమాట. అందుకని మీరు చేయాలి ఇట్లా. మా గురించి గొప్పలు చెప్పట్లే, మీరు కూడా అప్లై చేయండి. ఫెయిత్ అప్లై చేస్తే అన్నీ పాసిబుల్. అదర్వైజ్ సింథియా చాలా భయస్తున్నారు, అన్నిటికీ భయపడతా ఉంటుంది. అట్లాంటిది మా తల్లి చోట బిడ్డ. హౌ షీ బికేమ్ లైక్ దిస్. సో మేము వచ్చినప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. నేను ఒక్కడిని, అది చూడొచ్చు మీరు, అంత ఎక్స్ట్రా వెంజాలో బ్యాంకాక్లో ఎలోన్ నేను అప్లై చేశాను. అతి కష్టంగా, నాకు ట్రైనింగ్ రావడానికి డబ్బులే లేవు నా దగ్గర. అప్లైడ్ ఫెయిత్ అప్లై చేసి తర్వాత సింథియాని తీసుకెళ్ళాను. 23 అప్పు చేసి వెళ్ళాను బ్యాంకాక్కి. సో తర్వాత చిన్న టీం తీసుకెళ్ళాను, తర్వాత టీం పెరగటం మొదలెట్టాను. అప్లైడ్ ఫెయిత్, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, కొరియా. సో చిన్న చిన్న టీం చూడండి. అప్పుడు మేము ఎట్లా ఉన్నాం చూడండి, జిమ్రాన్ కలిసినప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాం. సో ఇవన్నీ తైవాన్ తీసుకెళ్ళాను. అప్లైడ్ ఫెయిత్ అంతంత పెద్ద పెద్ద ట్రైనింగ్, చిన్న ఊర్లలో నుంచి, గ్రామాల నుంచి. మేము కేవలం ఇదంతా జరిగింది కేవలం అప్లైడ్ ఫెయిత్. ఓకే, చూడొచ్చు మా టీం ఎలా పెరిగింది. గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి లీడర్ అయిపోయాను. అప్లైడ్ ఫెయిత్ ఎవ్రీవేర్. నాకు పెద్ద టీం, అప్లైడ్ ఫెయిత్. ఓకే, సో ఇప్పుడు పెద్ద స్పీకర్ లాగా కావాలన్నా ఏదైనా నేను ఫస్ట్ అప్లై చేస్తాం ఫెయిత్. సింథియా ఊహించుకుంది నేను అవార్డు రావాలి గవర్నమెంట్ నుంచి అని. షీ గాట్ దిస్ అవార్డ్, గోల్డెన్ తెలంగాణ, ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ అని, ఆద్య అవార్డ్ అని. సో అప్లయింగ్ ఫెయిత్ ఇవి. ఓకే, బిఫోర్ ఆఫ్టర్కి మాకు చాలా తేడా ఉంది. మీరు చూడొచ్చు ఆ పిక్చర్కి. ఏంటి తేడా అంటే అప్లయింగ్ ఫెయిత్. ఓకే, సో దిస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ, లైఫ్ అండ్ సక్సెస్ లెసన్స్. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. సో నేను మీకు క్లోజ్ చేస్తాను. సో మీరు చాలా నేర్చుకుని ఉంటారు. సో నేను మీకు లాస్ట్లో చెప్పేది ఏమంటే, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు ఇవన్నీ కూడా మీరు చూసిన దాన్ని నమ్మండి, బిలీవ్ చేయండి. అండ్ మీరు హోంవర్క్ రాసుకోండి, హోంవర్క్ వేసుకోండి. హోంవర్క్ ఎందుకంటే మీరు ఏం చేద్దాం అనుకున్నారు, రైట్ ఇట్ డౌన్. కొన్ని నేను హోంవర్క్ చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ నెంబర్ 1, మీరు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది, మీరు విజన్ బుక్లో విజన్ అంతా రాసుకోండి. ఏమేమి చేద్దాం అది మీ చేతిలో ఉండాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అదే ఉండాలి. నెంబర్ 2, విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. హోంవర్క్ బోర్డులో, పుస్తకంలో మనకి బొమ్మలతో సహా ఉండాలి. ఏ కార్ కావాలి, పిల్లలు ఎలా డెవలప్ అవుతున్నారు, మీరు ఎట్లా డెవలప్ అవుతున్నారు, ఎట్లాంటి హెల్దీ ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ విజువలైజ్. ఓకే, పిక్చర్తో సహా. ఏం ప్రాపర్టీ కొంటున్నారు, గోల్డ్ ఎంత కొంటున్నారు, ఫ్యూచర్ చూడండి, 10 ఇయర్స్ 20 ఇయర్స్ డౌన్ ద లైన్.
విజన్ వాల్, మీ గోడ నిండా ఈ పుస్తకాలు ఉన్నాయి. గోడ పోతే పోయింది, గోడ నిండా అతికించుకోండి. ఇవే చేయబోతున్నాను. ఎంబీబీఎస్లో ఇంతమంది టీం తీసుకెళ్తున్నాను, ప్రెసిడెంట్ టీం అవుతున్నాను, ఇంతమంది టీం పెరుగుతుంది, నాకు ఇన్ని ఫస్ట్ లైన్స్ వస్తున్నాయి. విజన్ వాల్, వాల్ నిండా ఉండాలి. క్రికెటర్ అవుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఫోటోలు ఎలా పెట్టుకుంటారో అట్లా ఊహించుకుంటూ ఉండాలి మీరు. ఇప్పుడు చాలామంది రొనాల్డో లాగా అనుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రొనాల్డో రొనాల్డో. సో అట్లా ఊహించుకోండి, మీరు కూడా ఊహించుకోవాలి సక్సెస్ఫుల్ పర్సన్గా. సో విజన్ వాళ్ళు పెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని డిక్లరేషన్స్ రాసుకోండి, నేను చెప్తాను. మీ నోట్లోంచి డైలీ మీరు చెప్తుండాలి. ఓకే, అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే మీ నోట్లోంచి చెప్పుకోండి, కానీ బయటికి చెప్పండి, దేవుడు వింటూ ఉంటాడు. ఐఎమ్ స్ట్రాంగ్. కొన్ని రాసుకోండి, నేను చెప్తాను కొన్ని ఫాస్ట్గా. నేను స్ట్రాంగ్ అవుతున్నాను, ఐఎమ్ స్ట్రాంగ్. ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. ప్రజెంట్ టెన్స్లో అంటే అవుతున్నట్టుగా, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్. మీరు ఇంకా వీక్ ఉన్నారు, కానీ వీక్ పర్సన్ అనకూడదు, పవర్ఫుల్ రాసుకోండి మీరు. ఓకే, నెంబర్ 3, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ మై ఫీల్డ్. నా ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ అవుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్స్పర్ట్ కాదు, కానీ ఐఎమ్ బికమింగ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐఎమ్ కన్సిస్టెంట్. మీరు ఇప్పుడు కన్సిస్టెంట్ కదా, ఒకరోజు బాగా చేస్తారు, ఒకరోజు చేయరు. ఐఎమ్ కన్సిస్టెంట్. ఐఎమ్ ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్, మీరు ఇప్పుడు రియాక్టివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు ప్రోయాక్టివ్, అంటే ముందు చూపు, అన్ని ముందు చూస్తారు. ఐఎమ్ ఏ విజనరీ. నేను విజన్ ముందే చూస్తాను. మార్క్యూజ్ ఎట్లా విజనరీ, అట్లా విజనరీ. ఐఎమ్ కరేజియస్. నేను చాలా ధైర్యస్తుడిని. యాక్చువల్లీ మీరు పిరికోళ్ళు, బట్ ఐఎమ్ కరేజియస్. చెప్తా ఉండాలి, చెప్పే కొంది మీకు సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ నా వీడియో ఉంది, చూడండి కావాలంటే మీకు ఐడియా వస్తుంది. సో ఇట్లాంటి పదాలు, మై ఫ్యామిలీ, ఐఎమ్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఐ హ్యావ్ గ్రేట్ ఫ్యామిలీ. నాకు మంచి ఫ్యామిలీ ఉంది. ఐ లీడ్ ఎ బ్యాలెన్స్ లైఫ్. నా ఫ్యామిలీతో నేను కలిసి ఉంటాను. ఓకే, నాకు పిల్లలు పుట్టకముందే నా పిల్లలు పుట్టబోతున్నారు. ఇఫ్ యూ వాంట్ కన్సీవ్. చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి ఫెయిత్ సంబంధించిన. సో మీరు ఇట్లాంటి పదాలు రాసుకోండి, ఎన్ని రాసుకుంటే అంత మంచి, డీటెయిల్గా రాసుకోండి. అండ్ యాక్షన్ ప్లాన్ వేసుకోండి. నెక్స్ట్ ఏ అండ్ వాటికి క్వాలిఫై కాబోతున్నారు, వెకేషన్స్ ఏదైనా డీటెయిల్. గాడ్ వాంట్ స్పెసిఫిక్. వేగ్గా అడగకూడదు. వేగ్గా అడిగితే దేవుడు ఇవ్వడు. క్లియర్ కట్గా నాకు ఇది కావాలి, ఇప్పుడు నాకు ఇది కావాలంటే దేవుడు ఇస్తాడు, లేకపోతే అట్లా ఇస్తాడు చెప్పండి. సో క్లియర్గా అడగాలి. సో అవన్నీ రాసుకోండి. క్లాస్ అయిపోగానే మీకు ఏం కావాలి, ఎప్పటికల్లా కావాలి, మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో చూడండి, వాటిని సరిదిద్దుకోండి. ఓకే, పాజిటివ్. నెగిటివ్ పదాలు నోట్లోంచి ఏం రాకూడదు. నెగిటివ్ పదాలు ఏం వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద నెగిటివ్ వర్డ్స్ కమింగ్, వేర్ యూ కెన్ ఇంప్రూవ్. వర్క్ ఆన్ దట్ హోంవర్క్, యూ విల్ బీ ఆల్ రైట్, విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ కీప్ అటెండింగ్ ఎవ్రీ సండే, ఇట్లా ఉంటుంది. సో ఈరోజు నేను ఐ కేమ్ ఫ్రమ్ కేరళ, సో దట్ ఈస్ ద రీజన్ ఐ కెప్ట్ ఇట్ హియర్ డైలీ. అదర్వైజ్ ఇన్ ద డే టైం పెడతాను, ఆఫ్టర్నూన్. సో మీరు ఏం నేర్చుకున్నారనేది నాకు చేతులు ఎత్తితే విల్ ట్రై టు గివ్ యూ మీకు హోమ్ చెప్పిస్తాను, ప్లాన్ చెప్పిస్తాను. సో జస్ట్ గివ్ ఎ రీక్యాప్ సో దట్